మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ 2025 జనవరి 1 నూతన సంవత్సర పునరుత్థాన ఆరాధనలో పాల్గొనే మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు. మరొకసారి నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. అంతేనా? ఎంత స్వార్థపరులు! నాకు కూడా చెప్పచ్చు కదా, అయిపోయింది కదా. మీరు చెప్తుంటే సేమ్ అనిపించట్లే, షేమ్ అనిపిస్తుంది నాకు. సేమ్ టు యూ కాదు, హ్యాపీ న్యూ ఇయర్ అన్నా చెప్పండి. యేసయ్య మీకు తోడై ఉందురుగాక కాదు, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. హల్లెలూయా. మంచిది. యెషయా ప్రవచన పుస్తకం 54:8 మనకి ఈ సంవత్సరం ప్రభు అనుగ్రహించిన శక్తి కలిగిన వాగ్దానం ఉంది. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 54 సైట్స్ లాస్ట్ వర్డ్స్. చివరి వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడాలందరూ. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును. చప్పట్లు కొడుతూ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్ద. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. వాత్సల్యం ఏంటో చెప్పండి. మర్సీ ఇన్ ఇంగ్లీష్, మర్సీ. దీన్ని మనం చాలా రకాలుగా వివరించవచ్చు. దయా, కైండ్నెస్, దయా, జాలి, ప్రేమ, కృప, క్షమాపణ, క్షమించటం, ఇలా పలు రకాలుగా వివరించవచ్చు ఈ మర్సీని. వాత్సల్యం తెలుగులో ఏంటది చెప్పాలి. ఈ పదానికి ఉన్న ప్రత్యేకత, ఈ పదానికి ఉన్న ప్రత్యేకత బైబిల్ పరంగా ఈ పదానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వాత్సల్యము అని వాడిన ప్రతి చోట కూడా ఆ ముందటి వచనాలు చూసుకుంటే కోపము అనే పదాలు ఉంటాయి. ఏముంటాయి? వాగ్దానంలో చదువుకున్న తర్వాత నేను చూపించబోయే రెఫరెన్సెస్లో అయినా, లేదా వాత్సల్యము అనే పదము బైబిల్లో ఎక్కడన్నా వాడబడిన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాత్సల్యం ముఖ్యంగా అది వాడబడిన దగ్గర ఆ పై వచనాల దగ్గరకు పోయేసరికి కోపం అనేది ఉంటుంది. ఏముంటుంది చెప్పాలి. దేవుడు గతంలో కోపపడినట్లుగా ఆ కోపము ద్వారా కొన్ని విషయాలు, కొన్ని మేలులు, కొన్ని ఆశీర్వాదాలు నిలిపివేసినట్లుగా, చిన్నపిల్లల చెవుల్లో దూది పెట్టండి, నిలిపివేసినట్లుగా మనం చూస్తాం. ఇంకొంచెం పైకి అలా ముందటి చరిత్రగా, ముందటి వచనాలుగా వెళితే దీవెన ఉంటుంది. ఏముంటుంది? నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను దీవెనకరముగా ఉంచుతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వాదకరముగా ఉంచుతాను. నిన్ను ఆశీర్వదించడం కాదు కానీ నిన్నే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అనే శక్తి కలిగిన దీవెనలు, ఫలానా ఫలానా దీవెన, ఫలానా ఫలానా ఆశీర్వాదం, ఫలానా ఫలానా బ్లెస్సింగ్, ఫలానా ఫలానా అభివృద్ధి అని ఫస్ట్ పార్ట్లో దీవించబడిన అనుభవాలు ఉంటాయి. సెకండ్ పార్ట్లో ఆ దీవెనలు పొందుకోకపోగా దేవుని కోపం, దీవెనలు పక్కకు తోసిన దేవుని కోపం, దీవెనలు పొందుకోకపోవటానికి కలిగిన దేవుని కోపం మన మీద నిలబడటం, లేదా దేవుని ప్రజలపై నిలబడటం. ఏ ఏ మేలులు, ఏ ఏ ఆశీర్వాదం, ఏ ఏ దీవెనలు, ఏ ఏ ప్రవచనాలు ఆయన చెప్పాడో అవి నెరవేర్చకుండా నిలిపివేయటం. రెండో స్టెప్లో అవి అన్నీ కూడా నిలిపివేయబడి దేవుని కోపం అనేది మనకు కనిపిస్తుంది. మొదటి స్టెప్లో ఏంటి? దీవెన. ఏంటి? రెండో స్టెప్లో ఏంటి? కోపం. ఇప్పుడు కాస్తంత క్రిందకు వచ్చేసరికి, చరిత్రలో కాస్తంత ముందుకి అట్లా మూడో స్టెప్కు వెళ్ళేసరికి, తండ్రి తన బిడ్డల్ని కరుణించకుండా ఉంటాడా? తల్లి తన బిడ్డల్ని కరుణించకుండా ఉంటారా? అరే, తల్లిని తండ్రిని సృజించిన సృష్టికర్త అయిన పరమ తండ్రి అయినా నేను కరుణించకపోతే ఎలా? కోపము శాశ్వత కాలంలో ప్రజలపై నిలిపితే వారు పతనంలోనికి వెళ్ళిపోరా?
కోపమే ప్రతిదానికి ముగింప? కోపమే ప్రతిదానికి పరిష్కారమా? కోపములో ఏమొస్తాయి? కోపము ద్వారా జరిగే లాభాలేంటి? లేదు. నేను కోపించను, నా కోపములో నుండి నా కోపమును కాస్త పక్కకు తీసి నా ప్రజలపై వాత్సల్యతను చూపిస్తాను, జాలిని చూపిస్తాను, దయను చూపిస్తాను. దానికి అర్థం ఏంటంటే, మొదటి స్టెప్పులో ప్రారంభించిన దీవెనలని ఈ సంవత్సరం ఆయన మీకు అనుకరించబోతున్నాడు. గతంలో చేసిన వాగ్దానాలు ఈ సంవత్సరం నెరవేర్చబోతున్నాడు. గతంలో చేసిన ఆశీర్వాదపు దీవెనలు ఈ సంవత్సరం నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే నిత్యమైన కృపతో ఆయన వాత్సల్యము కనపరచబోతున్నారు. కోపపడండి. నేను కోపం ద్వారా ఏమి జరగవు. కొంతమంది కోపాలు ఉంటాయి, కొంతమంది కోపాలు శాశ్వతంగా ఉంటాయి, కొంతమంది కోపాలు క్షమించలేనట్లుగా ఉంటాయి. భార్యపై భర్త కోపం, భర్తపై భార్య కోపం శాశ్వతంగా వేరైపోయిన పరిస్థితులు. పిల్లలపై తల్లిదండ్రుల కోపాలు, తల్లిదండ్రులపై పిల్లల కోపాలు శాశ్వతంగా నిలబడుతున్నాయి. కొందరు జీవితాల్లో కొందరు కోపాలు అంతే, చచ్చేంత వరకు కూడా నిలబడిపోతూ ఉన్న పరిస్థితులు. ఆ కుటుంబాల్లో శాపం, ఆ కుటుంబాల్లో మేలు లేకపోవటం, ఆ కుటుంబాల్లో ఏదో చీకటి వెంబడించటం. సంవత్సరాలు గడుస్తూ ఉన్నా తల్లిదండ్రులు పడక, పిల్లలకి తల్లిదండ్రులు సరిపోక, 4-5 కూర్చొని తినగలిగిన డైనింగ్ టేబుల్ మీద కూడా ఎప్పుడు చూసినా ఒక్కళ్ళే కనిపిస్తూ ఉంటుంటారు. 4-5 కూర్చొని మాట్లాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, భోజనం చేసుకుంటూ ఒక చోట కలిసి ఉండాల్సిన కుటుంబం ఎప్పుడు చూసినా కుర్చీ మీద ఒక్కరే కనిపిస్తూ ఉంటారు. ఆ ప్రదేశంలో, ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా ఒక్కరే స్పందిస్తూ ఉంటారు. మొన్న పెద్దోళ్ళు ఒక ఆయన చెప్తుంటే, మన రాజన్న వల్ల మన నాయకులు చెప్తుంటే విన్నాను. పొద్దున్నే 8 గంటలకు అర్జెంట్ పని ఉంది, లేపు అని చీటీ పెట్టాడంట. ఏం పెట్టాడు చెప్పండి? ఏం పెట్టాడు? మీకు ఇందాక ఒక మాట చెప్పడం మర్చిపోయా. ఈ సంవత్సరం చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్న 8 గంటలకు పనుంది లేపు అని చీటీలు రాసి టేబుల్ మీద పెట్టి వెళ్ళాడంట. 11 గంటలకు మెలకు వచ్చింది. ఎన్ని గంటలకి చెప్పండి? 11 గంటలకు మెలకు వచ్చి ఆవిడ విడిగా సర్దుకొని నిద్ర మబ్బులోనే పోయి గౌ గౌ అని కేకేసి ఎక్కడ ఉన్నా బాధ్యత అని పిలిస్తే వచ్చింది. పొద్దున 8 గంటలకు పనుంది లేచి చెప్పాను కదా, లేపని రాసి పెట్టాను కదా, లేచి పొమ్మని చెప్పి నేను కూడా రాసి పెట్టే కదా. అదిగో ఆయన చీటీ, అయ్యా 8 అయింది లేయ్యా అని ఏం చేసిందంట చెప్పండి? అయ్యా 8 అయింది లేనాయన అని చెప్పి చీటీ రాసి. అట్లుంటాయి కొందరు పరిస్థితులు. చీటీలతోనే నడుస్తుంటాయి కొన్ని కుటుంబాలు. వాట్సాప్ చాటింగ్లోనే నడుస్తూ ఉంటాయి. ఆ పక్క రూమ్లో ఉండి ఈ వంటగదిలో ఉన్నాము, వాట్సాప్ చాటింగ్ చేయాలి, కాఫీ ఏంటది చెప్పండి? కొంతమంది కోపాలు అలా కుటుంబానికి శాపంగా, సమాధానం లేక, తర్వాత తరాలకు ఆశీర్వాదకరంగా లేక కోపాలు నిలబడుతున్న పరిస్థితులు. మనుషుల కోపాలే మనకి చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. అలాంటిది దేవుడు కోపపడితే ఎలా ఉంటుంది, ఎంత బాధ. వర్తమానం పాయింట్స్లోకి వెళ్ళే కొన్ని విషయాలు చెప్తాను. ఎంత వేదనకరంగా ఉంటుంది చూడండి. కొన్నిసార్లు కోపపడతారు, పరీక్షిస్తారు, పరిశోధిస్తారు. ఆ పరిస్థితులన్నీ వేరు. మనుష్యుల కోపం వాళ్ళు వాత్సల్యత చూపించినా కోపపడినట్లే ఉంటుంది. ఏంటి? మనుషుల కోపాలు ఎట్లుంటాయి? వాళ్ళు పొరపాటున వాత్సల్యత చూపించినా అది ఎట్లుంటుంది? కోపపడినట్లే ఉంటుంది. కానీ దేవుని కోపం, దేవుడు కోపపడినా ఆయన వాత్సల్యం చూపించినట్లే ఉంటుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
నా మేలుకే కదా, నా మంచికే కదా, నా కోసమే కదా ఈ మార్గాలు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడు, ఆయన కరుణా వాత్సల్యతలు కలిగిన వాడు. ఆయన దగ్గర వాత్సల్యత చాలా ఉంది. స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గర సంపూర్ణమైన వాత్సల్యత ఉంది. ఆ వాత్సల్యతతో ఈ సంవత్సరములో మొదటి స్టెప్లో చేసిన గత కాలములో, గత దినముల్లో, గత సంవత్సరములలో, గత మాసముల, గత వారములలో ఆయన మీతో చేసిన వాగ్దానములలో ఎన్ని నిలబడి ఉన్నాయో, ఎన్ని ఆగిపోయి ఉన్నాయో, ఎన్ని నెరవేర్చబడక ఉన్నాయో, వాత్సల్యపూర్ణుడుగా ఈ సంవత్సరం ఆయన ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చునుగాక. చూడండి, కొన్ని జీవులు ఉంటాయి. అవి జీవులు, వాటికి ఆత్మలు ఉండవు, వాటికి మనస్సు ఉండదు. దేవుడు వాటిని ఎలా సృష్టించాడో అవి అలానే బ్రతుకుతాయి. ఇప్పుడు ఆస్ట్రిచ్, నిప్పుకోడి అనే ఒక జీవి ఉంది. ఇప్పుడు ఆ జీవిని వాత్సల్యము లేనిదిగా చేశాడు ఆయన. ఏమి లేనిదిగా చెప్పండి? తాను పెట్టిన గుడ్లపై, తాను కనబోయే పిల్లలపై ఒక తల్లికి ఉండవలసిన వాత్సల్యం దీనికి లేదు. చూడండి, ఒక కోడిని చూడండి, ఆ గుడ్లను కానీ ఆ పసిపిల్లలను కానీ కాపాడుకోవటానికి పాముతో సైతం పోరాడుతుంది. కొన్ని చిన్న చిన్న పక్షులు చూడండి, ఇంత ఉంటుంది పక్షి, ఎంత చెప్పండి, ఇంతే ఉంటుంది. తన గూడు దగ్గరికి ఏమైనా ఒక పాము, విషజంతువు, ఏదైనా పుర్తేలు ఇట్లాంటివి వచ్చినాయనుకోండి, దాన్ని అసాధ్యమైనంత వరకు తన ముక్కుతో పొడిచి ఎదిరించి వెళ్ళగొట్టేదానికే పోరాడితే, అవసరమైతే ఆ పోరాటంలో అది చనిపోయేదానికైనా సిద్ధపడతాడు. ఇంతింతున్న జీవులు. ఆస్ట్రిచ్ ఇంత ఉంటుంది, 5 అడుగులు, 4 అడుగులు, 6 అడుగులు ఉంటుంది. నిప్పుకోడి ఏంటి చెప్పాలి, ఎగరలేని రెక్కలు కలిగిన పక్షుల్లో అదొక పక్షి. కోడి ఉంది, రెక్కలు ఉంటాయి దానికి, కానీ ఎగురుతుందా? ఎగురుతుంది. ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీద నుంచి ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి ఆకాశంలో ఎగురుతుందా? రెక్కలు కలిగి ఎగరలేని పక్షుల్లో కోడి ఒకటి, ఈ నిప్పుకోడి ఒకటి, ఆస్ట్రిచ్. ఇంత ఉంటుంది, 5 అడుగులు, 6 అడుగులు. అది దాని పంజ బలము, దాని పంజ బరువు మనిషిని కొడితే హార్ట్ బీట్ ఆగిపోతుంది. మనిషిని చెస్ట్ మీద కొట్టిందంటే గుండె వెనక్కి వెళ్ళి ముందుకు వస్తుంది. దాని పంజ బరువు అంత బలమైన సింహాలను, లేకపోతే కొన్ని బలమైన జంతువులను కూడా ఎదిరించగలదండోయ్. భయపడదంట అది. భయపడే పక్షి కాదు అది. కానీ దీనికి లేనిది ఏంటి అని అంటే పిల్లలపై వాత్సల్యం. ఏంటి? పిల్లలపై ప్రేమ, జాలి, దయ, వాత్సల్యం. గుడ్లు పెడుతుంది అట్లా రోడ్డు మీద. భయం లేని కోడి బైపాస్లో గుడ్డు పెట్టింది అన్నట్లు, ఎక్కడ కనపడితే అక్కడ దానికి అట్లా ఆ నేల మీద గుడ్లు పెట్టేసేసి వెళ్ళిపోతుంది, తినడానికి వెళ్ళిపోతుంది. తిరిగి వచ్చేసరికి గుడ్లు పొదుకున్నాయి, సాయంత్రం వచ్చేసరికి గుడ్లు బతికే ఉన్నాయి, చితికిపోకుండా ఉన్నాయంటే దాని మీద కూర్చుంటుంది, రాత్రి నిద్రపోతుంది, మళ్ళీ పొద్దునే పోతుంది. అంతే. అరే, అంత ఓపెన్గా ఉంటే ఏవైనా వచ్చి తినేస్తాయా, లేకపోతే పగల కొడతాయా, లేకపోతే ఏవైనా వాటి కీడు కలుగుతుందా, ఆ పిల్లలకి ఏవైనా అవుతుందా అనే ఆ వాత్సల్యం, ఆ ప్రేమ, జాలి అన్నది, ఆ ప్రత్యేక శ్రద్ధ అన్నది ఈ నిప్పుకోడికి లేదట. యోబు పుస్తకం 39 ఉంటాయి, మీరు చూసుకోండి. 13 నుండి 17 వరకు అవే ఉంటాయి. 17-18 దాకా ఇంచుమించుగా అవే ఉంటాయి. బలమ కలిగిన పక్షే, కానీ వాత్సల్యత లేదు. ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారా పిల్లల మీద అని నా వైపు దానికి వాత్సల్యత లేదు. ఏం లేదు చెప్పండి. కానీ ఈ రోజుకి నిప్పుకోళ్ళ జాతి బతికే ఉంది. ఏమండి, చూసారు ఎప్పుడైనా జూలో నిప్పుకోళ్ళు అడవిలో? ఇంకా డిస్కవరీ ఛానల్స్, ఈ యానిమల్ సంబంధించిన డిస్కవరీ ఛానల్ సంబంధించి ఇంత మొత్తానికి నిప్పుకోడి ఆస్ట్రిచ్ జాతి ఈ రోజుకు కూడా, ఈ పుస్తకం రాయబడింది క్రీస్తుకు పూర్వం 1400లో. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 1400-1500లో యోబు పుస్తకం
రాయబడింది. చాలామంది పరిశుద్ధుల అంచనా మోషే గారే రాశారు. 1400-1500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం, అయ్యో 1500, అయ్యో 2000, 3500 సంవత్సరాల క్రితం దాని గురించి రాయబడిన మాట. దానికి వాత్సల్యం లేదు, తన పిల్లలపై శ్రద్ధ లేదు, ఎవరైనా త్రొక్కుతారా, ఏమైనా చచ్చిపోతాయనే శ్రద్ధ లేదు. 3500 సంవత్సరాలుగా దాని గురించి మనం చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. ఇప్పటికీ ఆ జాతి సజీవంగా ఉంది. కారణం ఏంటో తెలుసునా? ఆ తల్లికి అది అనేకులకు బుద్ధి చెప్పడానికి, నేర్పించడానికి ఆ జీవిని దేవుడు వాత్సల్యం లేనిదిగా ఆ జీవిని సృష్టించాడు. కానీ వాత్సల్యత కలిగిన దేవుడే ఆ గుడ్లను కాపాడుతూ, ఆ పిల్లలను కాపాడుతూ నేటికి ఆ జాతి సజీవంగా ఉండేటట్లుగా కాపాడాడు. స్తోత్రం చెప్పు, చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. ఇంట్లో వాళ్ళందరూ తోసేశారన్నా, ఇంట్లో వాళ్ళందరూ వదిలేశారన్నా, ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారన్నా, కాదన్నారన్నా, అదన్నారన్నా, ఇదన్నారన్నా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. వాళ్ళదన్నారన్నా, వీళ్ళిద్దన్నారన్నా. లేదు, నీవు కన్న వాళ్ళకి, నిన్ను కనిన వాళ్ళకి వాత్సల్యత లేకపోయినా నిన్ను రక్షించిన దేవుడు వాత్సల్య సంపూర్ణుడు. వాత్సల్య సంపూర్ణ ఈ సంవత్సరంలో ప్రత్యేకమైన ఆయన వాత్సల్యం మీరు అనుభవించుదురుగాక, అనుభవించుదురుగాక, అనుభవించుదురుగాక. విలాప వాక్యాల్లో కూడా అదే ఉంటుంది. వాత్సల్యతలు కలిగిన తల్లులే, కానీ వాళ్ళకు వచ్చిన పరిస్థితులు, వాళ్ళకు వచ్చిన కరువు, వాళ్ళకు వచ్చిన వేదన, పిల్లల్ని సైతం వండుకొని తినే స్థితి. వాత్సల్యత కలిగిన వాళ్ళే 4:10 ఉంటుంది, తర్వాత చూసిన ఇంటికి విలాప వాక్యాలు. వాత్సల్యత కలిగిన వాళ్ళే, మనుషులు కాబట్టి, అవి జంతువులు కాబట్టి వాటికి వాత్సల్యత. వీళ్ళు మనుషులు కాబట్టి వీళ్ళకేముంది? వాత్సల్యత ఉంది, కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలా. కానీ మన దేవుడు చిన్న రెఫరెన్స్ హబక్కూకు 3:2 చదువుదాం. యోబు 39:13-17 వరకు ఇంచుమించుగా నోట్ చేసుకోండి, 16-17 వరకు. విలాప వాక్యాలు 4:10 నోట్ చేసుకోండి. హబక్కూకు 3:2 చదువుదాం. యేసయ్యా, సంవత్సరాలు మారుతూనే ఉన్నాయ్యా, సంవత్సరాలు మారుతూనే ఉన్నాయ్యా. ఇదిగో మరొక్క నూతన సంవత్సరం మీరు మాకు అనుగ్రహించారయ్యా. ఈ నూతన సంవత్సరములో మీ కార్యాలు ఖచ్చితంగా నూతనపరచాలి సుమి. నిలిపివేయబడిన దీవెనలన్నీ ఈ సంవత్సరములో మీరు అనుగ్రహించాలి సుమి. సంవత్సరములు జరుగుతూ ఉండగా అవన్నీ కూడా మెల్లమెల్లగా జరిగిస్తూ ఉండాలి సుమి. కోపించుచునే వాత్సల్యముని సంవత్సరము జ్ఞాపకమునకు తెచ్చుకోనము. కొట్టు గట్టిగా, తెచ్చుకోబోతున్నాడు. ఇంకా కోపము ఉండదు. ఆయన కోపము మానివేసి ఉన్నాడు. ఆయన జాలి మీపై క్రియ చేయునుగాక, ఆయన దయ మీపై క్రియ చేయునుగాక, ఆయన వాత్సల్యం మీపై క్రియ చేయునుగాక, వాత్సల్య పూర్ణుడిగా మీతో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, ఈ వర్తమానం యొక్క కోణం ఏంటి? టైటిల్ కాదు, కోణాలు ఉంటాయి. ఏముంటాయి? వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ స్పీచ్, కోణాలు ఉంటాయి. ఈ వర్తమానం యొక్క కోణం, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు వినమన్నా కదా, టైటిల్ ఒకటే కానీ వారి కోణాలు చెప్పండి. వారి కోణం, వే ఆఫ్ స్పీచ్ వేరు. ఈ వర్తమానం కోణం ఏంటంటే, దీవెనలు ఇస్తానని చెప్పాడు, కొంచెం కోపం వచ్చి దీవెనల్ని నిలబెట్టాడు, చేయకుండా నిలబెట్టాడు. ఏమేమో మీరేమో కొంతమంది రాసుకున్న వాళ్ళు ఉంటారు, రాసుకునే వాళ్ళు ఉన్నారు లేరా? చెప్పారులే సాక్ష్యం, పాపం రాసుకున్నాను దేవుడు చేశాడని. కొంతమంది రాసుకున్నా కొంచెం జరగలా, అవి ఏమైనా నిలబడినాయా? గుర్తుపెట్టుకునేవి, దేవుడికి చెప్పాడు, అది చెప్పాడు, నెల వాగ్దానాల ద్వారా దేవుడు ఇది చెప్పాడని రాసుకొని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ అవి కొన్ని జరక్క నిలిపివేయబడినాయి కోపం ద్వారా. దేవుని కోపం కొన్ని ఉంటాయి. వాటిని ఈ సంవత్సరములో తన వాత్సల్యతతో నెరవేర్చబోతున్నాడు. గట్టిగా ఈ కోణములో
తన వాత్సల్యత కనపరిచి ఏ ఏ విషయాలు చేస్తాడు గుర్తుపెట్టుకోండి. రెడీయా మరి? చెప్పండి గట్టిగా. మన తట్టు తిరుగుతాడు. ఆమె చెప్పండి. జకర్యా 1:16. నూలు సాగలాగుదురు. ఓకే, ఇంకా చెప్పాలి, ఇంకా ప్రకటన చేయవలసిందేమనగా, నా పట్టణాలు భాగ్యంతో నింపబడతాయి, మరి ఎక్కువగా నింపబడతాయి. ఇంకనూ యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన కోరుకొనును. స్తోత్రం చెప్పండి. ఆ స్టార్టింగ్లో మనం చదువుకున్నాం, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ సంవత్సరం ముఖద్వారములో సింహద్వారములో మీ అందరికీ సెలవిచ్చున్నదేమనగా, నేను వాత్సల్యతను కలిగిన వాడనే మీ తట్టు నా ముఖము ఎత్తు ఉన్నాను, మీ తట్టు నేను తిరిగి ఉన్నాను, మీ తట్టు నేను చూడటం ప్రారంభించాను, నా కన్నులు మిమ్మల్ని దృష్టిస్తూ ఉన్నాయి. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఆయన మన తట్టు తిరుగుతాడు. అట్లా చూడండి. అబ్రాహాము అన్న చాలా సందర్భాల్లో చెప్పారు ఒక మాట, ఆ వైపు చూడండి. ఏదో సేవలో చిన్న చిన్న పొరపాట్లు వస్తూ ఉంటాయి, కొన్ని నిందలు పడుతూ ఉంటాయి, కొన్ని తెలిసి తెలియక పొరపాట్లు అవుతూ ఉంటాయి. వాట్ ఎవర్ కారణం ఏదైనా అయి ఉండొచ్చు. చూడాలి, కారణం ఏదైనా అయి ఉండొచ్చు. యేసన్న గారు పెద్ద ఆయన ఆత్మీయ తండ్రి అపోస్తలుడు యేసన్న గారు అబ్రాహాము మీద కొంచెం కోపంతో ముఖం సాటేశాడట. ఏంటి చెప్పండి? ఇప్పుడు చూడండి, మన ఫేస్ అంతా మన వైపే ఉన్న కళ్ళు మాత్రం మనం చూడట్లేదు అనుకోండి, ఎట్లుంటుంది? ఏమయ్యా ఎట్లుంటుంది? టెన్షన్ పడ్డారు కదా, తల దించుకుని పైకి ఎక్కేసరికి. మామూలుగా ఇట్లా వచ్చేటప్పుడు వందనాలు చెప్దామని చూశారు సబ్జెక్టు కోసమని నేను తలదించుకొని వచ్చాను. ఆ 10 సెకండ్లు, ఆ 20 సెకండ్లు, లేకపోతే ఆ నిమిషం ఎందుకు చూడలేదో ఏమండి? వీళ్ళని కాదు, పెద్ద అయినట్లా ముఖం ఇట్లా చాటేసి అన్న సర్లే చేద్దాంలే, మాట్లాడదాంలే, పోదాంలే, సర్లే చేద్దాంలే, ఇట్లా ముఖం చాటేసి ఏది అడిగినా కూడా ఒంటరిగా పోయి ఏడ్చుకుంటూ ఉన్నాడట. అన్న నన్ను చూడట్లేదు, అన్న నన్ను చూడట్లేదు, అన్న నన్ను చూడట్లేదు. ఈ కన్నుల్లో ఉంటుంది ఆ ఫీలింగ్ అంతా కూడా. ఆయన మన తట్టు చూడటం అంటే ఆయన కన్నులు మనల్ని దృష్టించటం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక దైవజనుడు కొంచెం కోపంగా ఉండి చూడకపోయినా గాలిలో చూసి మాట్లాడుతూ ఉన్నా ఎంత టెన్షన్ ఉంటుంది. అయ్యో ఏమైంది, ఏం బాధ పెట్టామో. నేనైతే అలానే టెన్షన్ పడేవాడిని. నేనైతే ఆ బ్రదర్గా అసిస్టెంట్గా ఇలా ఉన్నప్పుడు మా పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళు చూడాలి, అంతే. వాళ్ళు మమ్మల్ని చూడాలి, చూసి మాట్లాడాలి, చక్కగా చెప్పాలి విషయాలు. ఏమైందో, చూడట్లేదు, మాట్లాడట్లేదు, తలిపేశాడు. ఒకసారి నన్ను లోపల పెట్టి తలిపేశాడు, అది వేరే విషయం. నన్ను లోపల పెట్టి తలిపేశాడు ఆ మనిషి, అది ఇంకొక విషయం. తలిపేశాడే ఎట్లా. మళ్ళీ తలుపు తీసిన వెంటనే అన్న చూసాను ఏమంటారా, కొంచెం ఏం చేయాలి, కూల్ చేయాలి. ఏం చేయాలి అన్న, చూసాను ఏమంటారు అన్న, అట్లా భోజనం అట్లా 12:30కే. ఓవరాక్షన్ చేయొద్దమ్మా, పొరపాటు చేసావు, ప్రార్థన చేసుకున్నావు, పోయి చేసుకున్నా అన్న ఫుల్ ఫీడ్ దగ్గర అయిపోయింది, ఇంకేం లేదు. స్తోత్రం చెప్పండి. అందుకే కొంచెం అట్లా కఠినంగా ఉన్నా, ముఖం చాటేసా. సరి చేసుకున్నావు కదా, సరి చేసుకున్నాను. ఇంకోసారి చేయవు కదా, చేయనన్నా, ఇంకోసారి చేయనన్నా, అయిపోయింది ఇంకంతే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పెద్దయినా కొన్ని రోజులు అట్లా ముఖం చాటేసేసరికి రోజు ఏడుస్తూనే ఉన్నాడంట ఆయన. ఏడ్చి ఒకరోజు ఆ దుఃఖ ముఖం యేసన్న గారు గమనించి ఆయనంతటా ఆయనే పిలిచి కళ్ళలో చూసి, అబ్రాహాం ఆరోగ్యం బాగుందా అన్నాడంట. ఇక చూడండి ఆయన ఆనందానికి
అవధులే లేనిది దివ్యమైన నీ కృప. ఇంకంతే, ఆయన ఆనందానికి అవధులు లేవు. మనకిష్టమైన వాళ్ళు, మన ఇంట్లో ఉండేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు, మనలను ప్రేమించేవాళ్ళు సందర్భంలో ముఖం చాటేస్తే ఆ వేదన చాలా భయంకరంగా ఉంటుందండి. తినబుద్ధి కాదు, దేనికి కూడా నిద్ర రాదు, ఆకలి వేయదు. లోక సంబంధమైన వ్యామోహం గురించి నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ టాక్ అబౌట్ అట్రాక్షన్. నేను దాని గురించి మాట్లాడట్లా. కుటుంబాలు, ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతాను, లేదా దేవుడు, ప్రజలు, వీటి గురించి మాట్లాడతాను. దేవుడు అట్లా ముఖం తిప్పేస్తే, యోబు గురించే 2-3 రెఫరెన్సులు ఉన్నాయి. ఇది కూడా యోబు గురించే సడన్గా గుర్తొచ్చింది. యోబు ఒకసారి ఉత్తర దిక్కుకి వెళ్ళాడట. ఎటు వెళ్ళాడు? పశ్చిమ దిక్కుకి వెళ్తే దేవుడు కనపల్ల, తూర్పు దిక్కుకి వెళ్తే దేవుడు కనపల్ల. సర్లే, ఆయన పనులు జరిగించే ఉత్తర దిక్కుకి వెళ్దాం, మనం అక్కడ ఉంటాడు ఖచ్చితంగా. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్తేనట ఆయన తన ముఖమును దక్షిణ తోడు తిప్పుకున్నాడట. ఎటు తిప్పుకున్నాడు? ఇటు నుంచి యోబు ఇటు వచ్చాడు ఉత్తర దిక్కు. ఉత్తరం ఎటు? ఇటు. ఉత్తరం ఎటు చెప్పండి? ఇటు. ఉత్తర దిక్కుకి యోబు ఉత్తర దిక్కుకి వస్తే యోబు ఎదురే ఉన్నాడు. యోబు ఎదురే ఉన్నాడు, కానీ ఆయన దిక్కు ఆయన చూపు యోబు దిక్కుకు లేదు, కానీ దక్షిణపు తట్టుకి ఇట్లా, అంటే మోహం కనపడతానే ఉంది, కానీ ఆయన కన్నులు మాత్రం యోబుని చూడట్లా. ఏంటది చెప్పాలి? ఆయన కన్నులు యోబుని ఆయన దృష్టించట్లేదు. ఏమో క్షణికావేశం, ఏమన్నా ఆ క్షణమాత్రం ఆయనను విడిచిపెట్టాడా, ఏమన్నా పొరపాట్లు జరిగినాయా, అదొక భయం, అదొక బాధ, అదొక వేదన యోబును పిండేసింది. తనను తానే శపించుకునే స్థితికి తీసుకెళ్ళింది ఆ స్థితి. చూడండి, మనుష్యులు మనకు ముఖం చాటేస్తేనే ఆ వేదన మనం చెప్పుకోలేం, వర్ణనాతీతం. మేము కూడా చాలా అనుభవించాం. మమ్మల్ని నడిపించే సేవకులు చాలా సందర్భాలు నేను కూడా ఏడ్చాను, చాలా సందర్భాలు ఏడ్చాం. అంటే వాళ్ళ నడిపింపు అవన్నీ మనకు క్రొత్తలో చిన్నతనంలో అర్థం కావు, ఎదిగే కొద్దీ అర్థమైతే. నడిపింపు ప్రకారం వాళ్ళు టిఫిన్లు చేయకుండా సడన్గా తలుపులేసి, సడన్గా తిడుతూ, కూటాల్లో తిడుతూ, అరుస్తూ, సడన్గా గద్దిస్తూ, సడన్గా ఏదో ఒకటి అంటూ, ఏ కారణాలు ఉండవు. ఒకసారి క్యారియర్ తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టా. డోర్ తీస్తే క్యారియర్ ఇద్దామని, ఏంటో చెప్పండి? డోర్ తీస్తే క్యారియర్ ఇద్దామని పావు గంట లేటుగా తలుపు తీశాడు. పెద్దాయన తలుపు తీసి, డోర్ ఎందుకు కొట్టలేదురా అన్నాడు. అంతకు ముందు రోజు ఏం జరిగింది? డోర్ ఎందుకు కొట్టేవారు అని అడిగాడు. ఏమండి, డోర్ ఎందుకు కొట్టేవారు అని తిట్టాడు. సరే కదా అని చెప్పి నెక్స్ట్ డే డోరు కొట్టలేదు. మౌనంగా అక్కడ ఉన్నాను. వాళ్ళు ఏదో స్పెషల్ చేసే ఉంటారు, అది నీకు మిగులు ఉండదు. నేను కనుక తినకపోతే మొత్తం ఎట్లుంటుంది? నేను కనుక తినకపోతే మొత్తం నీదే. నువ్వు ఈ ప్లాన్ వేసుకున్నావు. నువ్వు నిజం చెప్తే నేను ఈరోజు తింటా, లేదంటే తిన్నావు. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? నిజం అంటే ఆయన దృష్టిలో ఏంటి? ఆయన దృష్టిలో నిజం ఏంటి అని అంటే, మీరు అన్నదే నిజమన్నా అని చెప్పడం. నిజానికి నిజం ఏంటి? తలుపు కొడితే తిడతాడేమో, ప్రేయర్లో ఉన్నాడా, లేకపోతే పెద్దవాళ్ళు తలుపు వేశారంటే వాళ్ళు ఏదో ప్రేయర్లో ఉంటామా, వాక్యంలో ఉంటామా, లేదా పడుకొని నిద్రపోవడం, ఏదో ఒకటి ఉంటుంది. నిద్రపోవటమా, సడన్గా శబ్దాలు వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి పిలం కొంచెం లేట్ అయిందంటే అప్పుడు పిలుస్తాం. నువ్వు తినాలనే దీన్ని తీసి దాచిపెట్టుకున్నావు, ఈరోజు నేను తినను అన్నాడు ఆయన. ఈరోజు చూడండి, నిండా నీళ్లు పెట్టుకొని, ఆయనకు తెలుసు మనసులో ఆయన ఎందుకు అంటున్నాడు, నడిపించాలి, పిల్లలకి ఏదన్నా నేర్పించాలి అని ఆయన అంటున్నాడు. ఆయన ఎందుకు అంటున్నాడో ఆయనకు తెలుసు, కానీ నాకు తెలియదు కదా. గంతే గారిపోయిన కన్నీళ్ళు. 19 ఏళ్ళ వయసు, ఇప్పుడు 32. 19 ఏళ్ళ వయసు, సేవ ప్రారంభం. మరి ఏంటి ఇట్లా కొత్త, అన్నీ కొత్తగానే కనిపిస్తూ ఉంటాయి. అక్కడక్కడ కన్నీళ్ళు గారిపోయినాయి. ఎట్లాగ చెప్పండి? నేను అన్నట్టానండి, అక్కడక్కడ కన్నీళ్ళు గారిపోయినాయి. తింటానులే,
నాకు చెడు ఏడవాకు, చేయాల్సినంత చేస్తారు, మళ్ళీ మా ముందు ఏడుస్తూ ఉంటారు. పెట్టు ఆకలేస్తుందా మనిషికి, తినాలంటే ప్లానింగ్లో ఉన్నాడు. పెద్దవాళ్ళ నడిపింపులు అట్లుంటాయి. అక్కడి నుంచే వచ్చాం. స్తోత్రం చెప్పండి. అక్కడి నుంచే నడిపింపులో ఉండి నడిపించే స్థితికి దేవుడు ఎదిగించాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. పెద్దవాళ్ళే అట్లా ముఖం చాటేస్తే, అట్లా మన వైపు తిరగకుండా మన వైపు చూడకుండా ఉంటే ఆ వేదన, బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కొంచెం ముఖం చాటేస్తే కొంతమంది విశ్వాసులు విషయాల్లో సేవకులంగా కొంత బాధతో, లేకపోతే కొంత నేర్పించాలని రకరకాల ఆలోచనలు ఉండొచ్చు మాకు, ముఖం చాటే. కానీ దేవుడే ముఖం చాటేస్తే మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేయగలుగుతాం? ఆయన ముఖం చాటేసి ఇవ్వాల్సిన దీవెనలు, చెప్పాల్సిన మాటలు, ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇవ్వకుండా ఆయన చేతిలోనే పట్టుకొని ముఖం తిప్పేసుకుంటే, మన చేతిలో పెట్టకుండా ఆయన చేతిలోనే పట్టుకుని అట్లా ముఖం తిప్పేసుకుంటే ఓపికగా ఉంటాడో లేదో, సహనంగా ఉంటుందో లేదో చూద్దాం. నా మీద పడి ఏడవకుండా పాద సన్నిధిలో పడి ఎడుతారు లేదో చూద్దాం. కొంతకాలం ఓపిక పడదాం, కొంచెం నేర్పిద్దాం, కొంచెం పాఠాలు ఆత్మీయత నేర్పిద్దాం. ఊరికే అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతే వాల్యూ ఉండదు. కొంచెం నేర్పిద్దామని ఆయన చేతులను పట్టుకుని ఇట్లా తిరిగాడు. మరి కోపంతోనో లేకపోతే నేర్పించారు, ఆయనకే తెలియాలి, మనకు తెలియదు. స్తోత్రం చెప్పండి. ఇట్లా తిరిగినప్పుడు మనకు రానప్పుడు ఎంత వేదన. అడిగిన స్వస్థత, అడిగిన ఆశీర్వాదం, అడిగిన ఉద్యోగం, అడిగిన పని, అడిగిన వ్యాపారం, అడిగిన సమృద్ధి, అడిగిన శాంతి, అడిగిన నెమ్మది ఆలస్యమైతే ఎందుకని దేవుడు అట్లా ముఖం తిప్పుకున్నాడు? ఆయన అప్పుడు ముఖం ఎందుకు తిప్పుకున్నాడు తెలుసునా? ఇదిగో ఈ సంవత్సరంలో నీ వైపే కనుదృష్టి నిలపటానికి. కొట్టు ఆయన నిన్ను దృష్టించబోతున్నాడు. వాత్సల్యము కలిగిన వాడే నీ తట్టు తిరిగి ఉన్నాడు. ఇక భయపడకు. ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ మీదే ఉండబోతుంది. ఆయన నీ తట్టు తిరుగునగాక. హల్లెలూయా. చెప్పు చేతులతో. గిద్యోను బాధ అంతా అదేనండి. నేను పోయిన సంవత్సరం చివరి వారంలో కూడా అదే చెప్పాను. గిద్యోను బాధ అంతా అదే. ఆయన అటు తిరుగున్నాడు సార్. ఎటు తిరుగున్నాడు అండి చెప్పండి? ఇటు. ఆయన తిరిగింది ఎటు? దక్షిణ దిక్కి. ఎటు? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. తక్కువేం కాదు, పరాక్రమం లేదేం లేదు. ఇలాంటి మాయ మాటలు చెప్పే మాలాంటి వాళ్ళందరినీ మీరు మోసం చేస్తున్నారు. దేవుడు లేడు, గీవుడు లేడు. ఆయన ముఖం చాటేసుకున్నాడు. ఆయన మమ్మల్ని విడిపించట్లా, ఆయన మమ్మల్ని రక్షించట్లా, ఆయన మాకు మేలు చేయట్లా. తిండికి రాత్రిపూట వచ్చి నైట్ లోటీలు చేయాల్సి వస్తుంది. కడుపుకో ముద్ద అన్నం తినడానికి పగలు డ్యూటీలు సరిపోక నైట్ డ్యూటీలు కూడా చేయాల్సి వస్తుంది. ఆ కర్మ పట్టింది మాకు. ఇంకెక్కడ పరాక్రమం, ఇంకెక్కడ దీవెన, ఇంకెక్కడ తోడు అని మనిషి కొంచెం ఆవేశంలో ట్యాబ్లెట్లు జేబులో లేవు ఆయన పాపం. ఆ టైంలో ఏ ట్యాబ్లెట్లు? బీపీ ట్యాబ్లెట్ ఆయన జేబులో లేవు ఆయనకి. అయ్యిగా ఏం లేస్తూ ఉంటే నాకు బాగా ఆదరణ కలిగించిన, సంతోషం కలిగించిన మాట ఏంటంటే, యెహోవా అతని తట్టు తిరిగి, చెప్పండి గట్టిగా, యెహోవా అతని తట్టు తిరిగి ఏం చేశాడు? న్యాయాధిపతులు 6:14 నుండి. అదిగో గుర్తుపెట్టుకోవాలి. బలము తెచ్చుకొని వెళ్ళు, శత్రువుల చేతిలో నుండి నీ కుటుంబమును నీవు రక్షించుటకు నేను నిన్ను బలపరచబోతున్నాను. నిన్ను పంపిన వాడను నేనే. స్తోత్రం చెప్పు. 14 ఇప్పుడు చదివింది. 16 నేను నీకు తోడై ఉన్నాను గనుక ఒక్క మనుషుని హతం చేసినట్లుగా శత్రువులందరినీ నీవు హతము చేస్తావు. నిన్ను పంపిన వాడను నేనే. నీ బలము తెచ్చుకొని బయలుదేరు. స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పు. ఈయన ఆల్రెడీ భక్తుడే, ఈయన ఆల్రెడీ బలవంతుడే. గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ అట్లానే ఉంటుంది.
తెలుగులో ఏముంది? బలము తెచ్చుకొని అనే పదం ఉంది కదా, ఇంగ్లీష్లో నీ బలము తెచ్చుకొని అను. ఎక్కడికి పోయింది అది? దాక్కుంది లోపల. అరే పాపం, నీవు బలవంతుడివే, నీ ప్రార్థనాపరుడు, నీ భక్తుడివే, నీ ఉపదేశములో నాటబడిన వాడే, శక్తి కలిగిన దేవుని శుభకార్యములను చవి చూచిన అనుభవం నీకు ఉంది. దేవుని చేతులు నేను తాకాయి, దేవుని మాటలను నీవు విన్నావు, దేవుని స్పర్శ నీకు తెలుసు. ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని యొక్క మహత్యము, వాత్సల్యము చవి చూచిన శక్తి కలిగిన భక్తుడివే. సంథింగ్ వెంట్ రాంగ్, ఏదో తేడా జరిగింది. నీ బలము అడుగంటిపోయింది, నీ బలము మరుగున పడిపోయింది, ప్రార్థనా బలం పోయింది, పరిశుద్ధత అనే బలం పోయింది, ప్రతిష్ఠిత బలం పోయింది, ప్రతిష్ఠితమైన మాటలు కోల్పోయావు, శక్తి కలిగిన ప్రతిష్ఠిత వస్త్రధారణ పోయింది. లోకంతో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితుల్లోనికి రోజు రోజుకి వెళ్ళిపోతున్న కారణం, సంవత్సరాల తరబడి ప్రతిష్టలో కొనసాగిన, భక్తిలో కొనసాగిన, ఆ పరిశుద్ధతలో కొనసాగిన, ప్రార్థనలు చేసి మోకాలు నలగగొట్టుకున్న ప్రతి ఫలం శూన్యం. ప్రస్తుతానికి శూన్యంగా నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న ఈ పరిస్థితులను బట్టి ఇక దేవుడు లేడు, గీవుడు లేడు అని చెప్పి దేవుడిని విడిచిపెట్టిన పరిస్థితి. ఇజ్రాయేల్ దేవుని విడిచిపెట్టేశావు, ఇంక దేవుడు లేడు, గీవుడు లేడు. అయ్యా, నీకు కనబడి మాట్లాడిన పరిస్థితులు నీకున్నాయి. ఆయన స్వరమును నీవు విన్న సందర్భం ఒకరోజు నీకుంది. స్పష్టముగా కన్నులు తెరిచిన వాడికి వచ్చిన దేవోక్తుల దేవుడు నీతో మాట్లాడిన ప్రతి స్పర్శ మీలో ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఆ బలమంతా బలహీనమైపోయి లోపలికి దాగిపోయి. అప్పుడు ప్రభు అంటారు ఆయన తట్టు తిరిగి, నాన్న నీ బలం మరలా నూతన పరుచుకో, ఇదిగో విడుదల సమీపించింది, ఇదిగో మిథ్యానీయులపై నేను కూడా బయలుదేరుతున్నానుపై యుద్ధం చేయడానికి, ఇదిగో శత్రువులను నీవు హతమొందించబోతున్నావు, ఒక్క మనుష్యుడైనట్టుగా హతమొందించబోతున్నావు. కోటి గట్టిగా, కోటి గట్టిగా, కోటి గట్టిగా, కోటి గట్టిగా, కోటి గట్టిగా, కోటి గట్టిగా. రోగముల, ఆర్థిక ఇబ్బందుల, కన్నీళ్ళ, నిందల, అవమానాల ఏ శత్రువునిపై క్రియ చేస్తున్నాడు, ఏ శత్రువునిపై ఆయుధాలు ప్రయోగిస్తూ ఉన్నాడు, ఏ శత్రువుని కుదిపేస్తూ ఉన్నాడు, ఈ సంవత్సరం వాత్సల్య పూర్ణుడు నీ తట్టు తిరిగి ఉన్నాడు, నీ తట్టు తిరిగి ఉన్నాడు. ఒక్క మనుష్యుని వలె, ఒక్క మనుష్యుని వలె నువ్వు జయించబోతున్నావు. నీకు జయము కలుగునగాక, జయము కలుగునగాక, జయము కలుగునగాక. లే కరబలబా షకంద రిబలక బబరబలబా రబలబా తురిబబా బబబబబ రబలబా షర. పిరికి గుండెతో కూర్చున్న చోటనే ఉంటే ఎలా? రెక్కల చాచి పైకి ఎగరగిన శక్తి నీలోనే ఉంది. వెలికితే నీలో దాచబడి ఉన్న, నీలో అడుగంటిపోయిన విశ్వాసపు వరమును వెలికితి, పరిశుద్ధతను వెలికితి, ప్రతిష్టను వెలికితి, దర్శనపు వరమును వెలికితి. ఈ రాత్రి, ఈ క్షణమే, ఈ ఆరాధనలో నా ప్రభు నేను దర్శించగలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శత్రువులు ఓడిపోవుదురుగాక, నీకు జయము కలుగునుగాక, నీ తట్టున ప్రభు తిరిగి చూచుదురుగాక. వెంటనే నడుము కట్టుకొని బయలుదేరి, అప్పటికి సేఫ్టీగా ఉంటుందని చెప్పి 32,000 మంది, ఎంతమంది? ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు, తప్పదు మరి. 32,000 మంది. అయ్యా, నేను పంపిన వాడిన నేనే, నీ తట్టు తిరిగిన వాడను నేనే, నీకు జయం ఇవ్వగలిగిన వాడను. అసలు నువ్వు బలవంతుడు అని గుర్తు చేసింది చెప్పాలి, నువ్వు బలవంతుడు అని గుర్తు చేసింది నేనే. ఏమండి, అన్నీ చేసింది నేను, మరి 32,000 మందితో నీకు పని ఏంటి? వద్దు, ఫిల్టర్ చేసేసి 1000 మంది అయ్యారు. ఎంతమంది? 1000 మంది అయ్యారు. ఇప్పుడు పోమంటారా సార్? మళ్ళీ ఫిల్టర్ చేసేసాయి. మరి నేను ఒక్కడిని పోమంటావా? మెడకేమే తలకే లేకుండా చేస్తారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వారు రాక్షసులు. కొన్ని మాటలు ఉంటాయండి,
కొన్ని మాటలు ఉంటాయి, నిజంగా పగోడు కూడా మాట్లాడాలి. అట్లాంటివి కొన్ని మాటలు ఉంటాయి, కత్తిపోటు వంటి మాటలు. ఏంటి, శత్రువులు కూడా మన నిజంగా శత్రువులు కూడా మాట్లాడరండి, అవన్నీ మనోళ్ళే మాట్లాడుతుంటారు. కత్తిపోటు వంటి మాటలు. ఏం మాటలు చెప్పాలి. కత్తిపోటు వంటి మాటలు, కత్తిపోటు వంటి నిందలు మనోళ్ళే, మన అనుకున్న వాళ్ళే. మన అనుకుని కొన్ని చెప్తుంటామా, వాళ్ళే గోతులు దవ్వుతుంటారు. మన అనుకుని ఆదరిస్తామా, వాళ్ళే గోతులు దవ్వుతుంటారు. మన అనుకొని చేరదీస్తాం, వాళ్ళే గోతులు దవ్వుతుంటారు. మన అనుకుని ఒక 10 రూపాయలు చేతిలో పెడతామా, వాళ్ళే ద్రోహం చేస్తూ ఉంటారు. కొందరు ఉంటారు శత్రువులు, కొందరు ఉంటారు అజాత శత్రువులు. వాళ్ళు ఏ శత్రువులు చెప్పాలి, అజాత శత్రువులు కొందరు ఉంటారు. కొన్ని స్వభావాలు ఉంటాయి, కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని చేష్టలు ఉంటాయి, కొన్ని నిందలు శత్రువుల్లాగా, కొన్ని అవమానాలు, కొంత కన్నీళ్ళు, కొన్ని రోగాలు, కొంత ఆర్థిక సమస్యలు, కొన్ని ప్రశ్నలు శత్రువుల్లాగా, మిథ్యానీల్లాగా ఆ సీమ ప్రాంతం అంతటిని కూడా మిడతల దండు వలె ఆవరించి ఉంటాయి. కుటుంబం చుట్టూ ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితుల్లో మిథ్యానీలంతా కూడా చుట్టూ ఆవరించి ఉంటే 300 మందితో గిద్యోను ఆ మధ్యలో ఉండి ఎటు వెళ్ళాలి? ఏమండి 1000 మంది 10,000 మందికి ఒక్కడిని పంపించినా కూడా సరిపోరాడ. ఎంతమందికి? 10,000 మంది శత్రువుల మీదకి ఒక్కడిని పంపించినా కూడా ఈ 300 మందిలో సెట్ అవ్వరు. అంత మిడతల దండలాగా ఉన్నారు శత్రువులు. నీవారాధించే దేవుడు శత్రువుల కంటే బలము కలిగిన వాడు, శత్రువుల కంటే బలము కలిగిన వాడు. ఆయన వాత్సల్యత కలిగిన వాడు. నీ తట్టు చూశాడంటే 10,000 మంది నీ మీద దండెత్తినా కూడా ఏ అపాయము నీ దగ్గరికి రాడు, నీ దగ్గరికి రానివ్వడు ఆయన. స్తోత్రం చెప్పు. 1000 మంది ఎడం పక్క, 10,000 మంది కుడి పక్క, కూలినా పడినా లేచినా నీ దగ్గరకు రానివ్వడు. స్తోత్రం చెప్పు. దూరం నుండి చూస్తుంటారు అన్నమాట శత్రువులు. శత్రువు ఎప్పుడు కూడా దూరం నుండి చూస్తాడండి. దూరం నుండి అవకాశాల కోసం చూస్తుంటారు శత్రువు. దేనికోసం? కానీ దగ్గరికి రాడు. కొంతమందిని ముడుతూ ఉంటాడు వచ్చి, కొంతమందిని ముడుతూ ఉంటాడు వచ్చి. ఈ సంవత్సరంలో ముట్టేది లేదు, గిట్టేది లేదు. స్తోత్రం చెప్పు. ఆయన వాత్సల్యత కలిగిన వాడని తట్టు తిరిగాడు. లే, వేకప్, రైస్, లే, బయలుదేరు. మిథ్యానీయులు అన్నావు కదా, అనేకులు రక్షించే రక్షకుడుగా నేను నియమించి అభిషేకించా, ప్రతిష్ఠించా. లే, మంచి ప్రిపరేషన్తో పోయాడు. ఒక చేత్తో పరిశుద్ధాత్మ అగ్ని, ఒక చేత్తో నా గత చరిత్ర ఇదయ్యా అని చెప్పగలిగిన ఒక కొండను తీసుకెళ్ళి అట్లా గత జీవితాన్ని గుర్తుపెట్టుకున్నాడు, ప్రస్తుత జీవితాన్ని, దేవుడిచ్చిన అభిషేకాన్ని రెండు గుర్తుపెట్టుకొని పోయి గత జీవితాన్ని పగలగొట్టారు. 300 మంది ఒక్కసారి గత జీవితాన్ని విడిచి గత సంవత్సరంలో ఆ దేవుని దూషించి నిందించి దేవునిపై బాధపడి మాట్లాడిన మాటలన్నీ కొండబగలనట్లు కొట్టినట్టుగా పగలగొట్టి గతం సంవత్సరంలో వెంబడించిన పాపం ఏదైనా వాటన్నిటిని ఇంకా సంవత్సరం ప్రారంభంలోనే అట్లా పగలగొట్టేసేసి పరిశుద్ధాత్మ అగ్ని జ్యోతి కాగడ పైకెత్తగా శత్రువులందరూ కూడా సామాగ్రి మొత్తం అక్కడే వదిలిపెట్టి పరుగులు తీశారు. గట్టిగా జీవంగా ఉండాలి నువ్వు ఈరోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం పగలగొట్టాలి? ఏం పగల కొబ్బరికాయ ఏం పగలగొట్టాలండి? కుండ పగలగొట్టాలి. సమరయ స్త్రీ ఏం వదిలేసింది అక్కడ? కుండ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా ఆమె వచ్చిన పర్పస్ మర్చిపోయింది. ఆమె అదే పాపపు జీవితాన్ని వెళ్ళబుచ్చాలనుకుందా? ప్రభు వెంటనే దర్శించాడా? ఇంకా ఆ రోత ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసింది అక్కడ. ఆమెను విడిచిపెట్టిపోయింది. మనోడు విడిచిపెట్టే క్యారెక్టర్ కాదు. మళ్ళీ గుర్తొచ్చిందేమో అని భయం మనోడికి. ఏమండి, కొంతమంది మాకు పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు సర్టిఫికెట్లు వదిలేసి రావటం కాదు, చించేసి రండి అంటారు. ఏమంటారండి? ఇప్పుడేం లేదు, ఇప్పుడేం లేదు. ఇప్పుడు కొన్ని ఆధార్ కార్డులా, లేకపోతే కొన్ని రేషన్ కార్డులు, కొన్ని ఓటర్ కార్డులా, కొన్ని పాస్పోర్ట్స్, వీటికి సంబంధించి వాటి కోసం అవి కావాల్సి వచ్చింది.
మా జనరేషన్ 2011, 10, 12 ఈలో పెద్దయిన ఉన్నంత వరకు కూడా ఆ రోషం అన్నది ఉంది. అసలు మా పరిస్థితులు అన్నీ కూడా ఇంటి దగ్గరే వదిలేసేసి వారం ముందే వచ్చేసాం. ఎగ్జామ్ రాసి, మనమేం పాస్ క్యాండిడేట్ కాదనుకోండి, ఎగ్జామ్ రాసి ఇంకా రిజల్ట్స్ వచ్చినా లేదని కూడా చూసుకోకుండా పాస్ అయిన వేళ నాకు సేవకు పోతున్నా. నాకెందుకు, దేవుని దయ వల్ల ఈ రోజుకి వచ్చి దక్కాలి నాకు. ఈ రోజుకి పరీక్షలకు ప్రిపేర్ అయ్యాకలే వస్తుంది నాకు. స్తోత్రం చెప్పండి. నెలకో 2 నెలలకో 3 నెలలకో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లుగా ఒక కళ వస్తూ ఉంటుంది. చివరి పాయింట్ వరకు ఈరోజు వెళ్తే చెప్తా, వెళ్తా కూడా చివరి పాయింట్లో ఉంటాయి అవి. ఈ రోజుకు కళ వస్తుంది నాకు, ప్రిపేర్ అవుతున్నట్లుగా. ఏంటి చెప్పండి? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లుగా. ఒక్కొక్కసారి మ్యాథ్స్, ఒక్కొక్కసారి తెలుగు, ఒక్కొక్కసారి కొన్ని భాషలు ఇంగ్లీష్, ఒక్కొక్కసారి అట్లా సోషల్, ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నట్లుగా. రాసినట్లుగా ఏ రోజు రాలా. ఇక నయం పాస్ అయినట్లుగా ఒక్కరోజు కూడా రాలా. ఎందుకంటే రాసిన వెంటనే వస్తాయండి అవన్నీ ప్రతిఫలాలు. ఒకరోజు ఉంటుంది కదా, ఒకరోజు ఉంటుంది. ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుని దగ్గర నుంచి వస్తుంది అది. ఆమెను చెప్పండి. ఆయన చెప్పినట్లే నాకు ఐడియా ఉంది. అది ఏం పరీక్షలు రాయిస్తున్నాడో ఐడియా ఉంది. ఆ పరీక్షలను ఎదుర్కొంటున్నా, అవన్నీ రాస్తున్నా, ప్రభు పాదాలు పట్టుకుంటున్నా. అయ్యా నాకు రాదా పాఠం రాదయ్యా. తెలుగు పరీక్ష రాస్తున్నట్లుగా ఏదైనా వచ్చిందంటే ఆ రోజు కొంచెం నోటి మాటలో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా అని చూసుకుంటుంటా. నోటి మాటలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా అని సరి చేసుకుంటుంటా. మ్యాక్సిమం మన నోరు జారమే. చిన్నపిల్లలను కూడా మీరు గీరు అంటూ ఉంటాం. ఏమండి, చిన్నపిల్లలను కూడా, ఆడపిల్లలను కూడా మీరు అంటూ ఉంటాం. నువ్వా అని అన్నాం కదా, ఏమండి అన్నాం కదా. మరి మీరు అట్లా ఉంటే ఇట్లా ఇక్కడ ఉంది పొరపాటు, ఎక్కడుంది అని అంటే కొంతమంది తిట్టుకునే దగ్గర ఉంటుంది అది. అవి నేను చెప్పకూడదు, మీరు అనకూడదు. చెడుగా కాదులేండి, సనుక్కోవటం. కొన్ని బాధా పరిస్థితులు మేమున్న సెంట్రల్ బ్రాంచెస్ ఈ పరిస్థితులను బట్టి మాకున్న పరిస్థితులు బాధ. ప్రభు దగ్గర పాదాలు పట్టుకుంటూ, నిజమే ప్రభా, సర్లే ఈసారి నేను వాళ్ళని కొనుక్కోండిలే, ఎవరు సావులు చస్తారు. దావీదు సౌలుని ఎట్లా వదిలేశాడు? ఆయన సావు ఆయన చస్తాడు, నాకెందుకులే అన్నట్లుగా దావీదు సౌలుని వదిలేశాడు. అట్లాగా వదిలేద్దాం, మనకెందుకులే ఇవన్నీ అని చెప్పి మరలా అందుకే ప్రభు నేటి వరకు కాచుకుంటూ వచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా 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 హల్లెలూయా. పాపపు జీవితాన్ని అక్కడే పగలగొట్టేసేసి గుర్తు రాకుండా, మళ్ళీ గుర్తుకు రాకుండా, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళకుండా పాపపు జీవితాన్ని పగలగొట్టి దేవుడిచ్చిన జై జీవితాన్ని పైకెత్తితే, జై జెండాగా అది ధ్వనిస్తే, ఆ ఆర్భాటపు ఆ విజయోత్సపు ధ్వని శత్రువులకి మహాసైన్యపు ధ్వనిలా వినబడిందంట. ఎలా వినబడింది? ఎవరిని గట్టిగా? మీ నోట వచ్చే జయధ్వని, మీ నోట వచ్చే స్తుతిధ్వని, మీ నోట వచ్చే జయధ్వని, స్తుతిధ్వని శత్రువులు గుండెల్లో గుబులు పుట్టించాలి. సాతాను గుండెల్లో గుబులు పుట్టించాలి. దిగులుగా కూర్చొని ఏందో నా బతుకు, కుక్క బతుకుతుంది నేను బతుకుతున్నాను ఎందుకు, కుక్క బతుకుతుంది నేను బతుకుతున్నాను ఎందుకు? ఈ మాటలు కాదు మన నోట రావాల్సింది. ప్రభువా నాకు దీవెనిచ్చినందుకు స్తోత్రం, దీవెని ఇవ్వబోతున్నందుకు స్తోత్రం, వాత్సల్యత చూపినందుకు స్తోత్రం, కాపాడినందుకు స్తోత్రం. ఏమండి, చెప్పులు లేనోడేమో కాళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం అంటాడు, కాళ్ళు లేనోడేమో చక్రాల బండి ఇచ్చినందుకు స్తోత్రం అంటాడు. చక్రాల బండి లేనోడు ఏమండి నడవటానికి చేతులు ఇచ్చినందుకు, చేతులతో నడవటానికి చేతులు ఇచ్చినందుకు ఎవరి కృతజ్ఞత వాళ్ళది. దేవుడు ఎవరిని ఊడికి విడిచిపెట్టాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, నీట్గా చెప్పండి హల్లెలూయా. అలా చదువుకుంటూ పోతే జయోత్సవంతో గిద్యోను జీవితం ఊరేగినట్లుగా, అతడొక సమాధానకర్త అని చెప్పబడే బలిపీఠం కట్టినట్లుగా, దేవుడు అతనికి సమాధానకర్తగా ఉండి నలుదిశలా సమాధానం, శాంతి, నెమ్మదినిచ్చినట్లుగా, అతని సంతానాన్ని వృద్ధి చేసినట్లుగా చరిత్రలు మనం చదువుతాం. మన తట్టు తిరిగి ఏం చేస్తాడండి? ఆయన జయం ఇస్తాడు. చెప్పండి గట్టిగా
గట్టిగా ఎహెచ్కేలు 36:9 నుండి. స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలు పర్వతములతో దేవుడు చెప్తున్న మాట అది. ఇంకా ఉంది, మునుపటి కంటే బాగుంటుంది. చదవండి ఇంకా. వృద్ధి నందున నివాస స్థలంగా చేస్తాను, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తాను. గట్టిగా ప్రభు చప్పట్లు. మీరు బాగా క్యాలరీలు ఖర్చు చేసుకుంటేనే మాకు అక్కడ న్యాయం జరుగుతుంది. మీరు క్యాలరీలు ఖర్చు అవ్వాలి. ఈరోజు అయిపోయింది గంట, 50 నిమిషాల 59 సెకండ్లు, 60 సెకండ్లు, 51 నిమిషం. తింటారా? తింటారా? అయిపోదు ఈరోజు. ఇది మీ ఇష్టం. మరి మునుపటి కంటే అధికమైన మేలు నా ప్రభు మీకు చేయుదురుగాక. మన తట్టు తిరిగి మునుపు ఎన్నో మేలు చేశాడు కొందరు జీవితాలు. చేశారా? చేయలేదండి. ఆరోగ్యం ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు. చాలామంది చెప్పారు ఫినాన్షియల్గా సడన్గా అవసరమైతే దేవుడు బలపరిచాడు. అందులో నేను కూడా ఒక సాక్ష్యం. మనకు అవసరమైన ప్రతిసారి కూడా దేవుడి చేతులను బలపరుస్తూ చక్కగా ప్రజలను ప్రేరేపిస్తూ సమృద్ధికి ఇస్తున్నాడు. పని పూనుకున్నప్పుడు చేతిలో కొంచెం తక్కువగా ఉన్నా వస్తాయిలే అనే నమ్మకం ఉంటే ఖర్చు పెడతా. నాకు అనుమానం ఉంటే ఖర్చు పెడతా. వస్తాయిలే, ఉన్నాయిలే కొన్ని దారులు అని అనిపిస్తే ఖర్చు పెడతా. లేదంటే అంతా గ్యాదర్ అయ్యేదాకా మౌనంగా చూస్తూ ఉంటా. కొన్ని ఆర్థిక పరిస్థితులు, ఎన్నో ప్రమాదాల నుండి తప్పించబడటం. ఏంటది? కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి మన ముందు లారీ సర్రని పోయి ఉంటుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి బస్సులు, లారీలు, వ్యాన్లు. రెండో పాయింట్లో ఉంది. స్తోత్రం చెప్పండి. ఎన్నో మేలులు చేశాడు ఆయన. ఎన్నో పనిపాట్లలో అన్ని రకాలుగా మనల్ని సజీవులుగా ఉంచాడండి. అదొక గొప్ప మేలు. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధంగా చక్కగా ఆదివారం మందిరంలో కనబడిన వాళ్ళు ఉన్నారు. ఆదివారం కొంతమంది వాళ్ళ పరిస్థితులను బట్టి కొంచెం పెండింగ్ పడిన, నమ్మకంగా కుదిరినంత వరకు కనబడిన వాళ్ళు ఉన్నారు. ప్రభుతో సహవాసం చేయడం, ఇంట్లో కూడా ప్రార్థనలు చేసుకోవడానికి ప్రభు చూపిన కృపా వాత్సల్యతలు. ఆయన మన తట్టు తిరిగి గతములో మేలులు చేశాడు. ఈ సంవత్సరం అంతకు మించి అధికమైన మేలులు చేయడానికి ఆయన లేచి ఉన్నాడు. చెప్పు గట్టిగా. ఎక్స్పాండ్ చేయను, అది చాలా వివరణ ఉంటుంది. రెండో విషయంలోకి వెళ్తాం. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. రెండో విషయం, నిర్మూలము కానివ్వడు. విలాప వాక్యాలు 3:21 నుండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాత్సల్యత ఇంకా నీవు ఎంతైనా అనుదినము నూతనముగా యేసయ్యకు వాత్సల్యత మన ఎడల పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. గట్టిగా చూడండి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చాలా కృతజ్ఞత విషయాలు ఉన్నాయి. ఆయన మనపై వాత్సల్యం చూపిస్తే, ఆయన మనపై వాత్సల్యం చూపించాడు కాబట్టి గత సంవత్సరంలో మనము నిర్మూలము కాకుండా ఉన్నాం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ నిర్మూలం గురించి కొన్ని విషయాలు చెప్తా. మీకు వెళ్ళి చూసి చెప్తే నాకు మాటలు రాట్లా. ఒకటైంది కదా.
అర్ధగంట చెప్తా. సరే అన్న వాళ్ళందరూ కుడిచి అయితే అంగీకారం చెప్పండి. సగం మంది ఎత్తారు. చూడండి, జాగ్రత్తగా వినాలి, చాలా నిదానంగానే మాట్లాడుకుందాం. మనకు తెలుసు, ప్రయాణాల గురించి ఆలోచిద్దాం. గత నెలలో సౌత్ కొరియాలో 181 మంది విమాన ప్రయాణం చేస్తున్నారు. సంథింగ్ రకరకాల కారణాలు చెప్తూ వచ్చారు. అందులో ఒక కారణం, ఆ టయానికి రిలీజ్ అవ్వలేదు. ల్యాండ్ అవటానికి టైర్స్ అన్నీ బయటికి వస్తాయి కదా, అవి ఎక్స్పాండ్ అవ్వలేదు. అందుకని అది సరాసరి కింద ల్యాండ్ అయ్యి ఆ స్పీడ్లో అలా రాసుకుంటూ అట్లా వెళ్ళిపోయి గోడకు గుద్దుకొని ఆయిల్ ట్యాంక్ పేలి 179 మంది చనిపోయారు. ఎంతమంది ప్రయాణికులు? ఎంతమంది చెప్పాలి? 181. చనిపోయిన వాళ్ళు ఎంతమంది? సంవత్సరం చివర్లో నిర్మూలమైన పరిస్థితులు. వాళ్ళలో యువత ఉండుండొచ్చు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండుండొచ్చు, చదువుకునే పిల్లలు ఉండుండొచ్చు, ఎంతోమంది కుటుంబీకులు ఉండుండొచ్చు, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉండుండొచ్చు. మనకు తెలీదు. 179 మంది ప్రాణాలు ఒక ప్రయాణంలో ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు అని అంటే ఏంటి ఆ పరిస్థితి? చూడండి, 1962లో వేల మంది మునిగిపోయిన టైటానిక్ షిప్ ఉంది. ఎంతమంది? దగ్గర 22,000 మంది ప్రయాణం చేస్తే అందులో సగం మంది ఇంచుమించుగా ఆ మంచు నీళ్ళల్లో మునిగిపోయారు. పడవ కూడా మునిగిపోయింది. వాళ్ళు చావు ఏదో వాళ్ళు చచ్చారు. వీళ్ళకి టైం బాగోలేక కొంతమందికి పోయిన సంవత్సరమో అంతకుముందు సంవత్సరమో చాలా కాలం తర్వాత దాన్ని చూద్దామని ఆశ కలిగి కొంతమంది ప్రత్యేకమైన సబ్మెరీన్ షిప్ లాంటి లోపల సబ్మెరీన్ లాంటిది మాట్లాడుకొని అండర్ వాటర్లో ప్రయాణించగలిగినది మాట్లాడుకొని కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించి కోటీశ్వరుడు, బిజినెస్ మ్యాన్, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే 3-4 ఉన్నారంట దాంట్లో. కొంతమంది 10 మందో సంథింగ్ కొంతమంది కలిసి మళ్ళీ సబ్మెరీన్లో బయలుదేరారంట. దేని చూడటానికి? 1962లో మునిగిపోయి ప్రజల్ని చంపేసిన అదే టైటానిక్ షిప్ను చూడటానికి ఇక దగ్గరికి వెళ్తూ ఉన్నారు. దగ్గరికి ఇంచుమించుగా వెళ్ళిపోయారు. అన్ని రకాలుగా బాగానే ఉన్న షిప్ అది దాని షిప్ అంటారు. లోపల వెళ్తే సబ్మెరీన్, అన్ని రకాలుగా బాగానే ఉన్న సబ్మెరీన్ ఏమైందో తెలీదు, ఏదో దేంట్లో లోపం వచ్చిందో తెలియదు, కానీ అది పేలిందండి. మామూలుగా భూమి మీద పేలితే ముక్కలు బయటకు వస్తాయి. ఎలా వస్తాయి? అవి నీళ్లు బయటికి రావు, లోపలికి వెళ్తాయి, లోపల కుసించుకుపోతాయి అన్నమాట. అది పేలి లోపల కుసించుకుపోతే బయలుదేరిన ప్రతి ఒక్కరు చచ్చిపోయారు. కోటీశ్వరులు, కోట్లకు పడగదీసిన వాళ్ళు. వారసుడు కూడా ఉన్నాడు దాంట్లో, చూడండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఎన్నో ఎన్నో. చూడండి, నిన్నటి వార్త చూడండి, మొన్నటి వార్త చూడండి, పోయిన నెల వార్తలు చూడండి. ఎన్నో వరదల్లో, వర్షాల్లో, తుఫానుల్లో కొండ చర్యలు విరిగిపడి గత సంవత్సరములో 1000 మంది నిర్మూలం అయిపోయారు. ఇంకో కోణంలో చెప్తా. చూడండి, ఎన్నో ఆశలతో ఒక పని, ఒక బిజినెస్, ఒక వ్యాపారం ప్రారంభిస్తారు. అలా ఎదుగుతారు. ఎలా? సర్రని పెరిగిద్ది గ్రాఫ్. అలా ఎదుగుతారు, కనిపిస్తారు ప్రజలకి, ఇదిగో నేను అక్కడ ఉన్నాను అన్నట్లుగా. ఎలా ఎదుగుతూ వెళ్ళారో అలా దిగొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ప్రారంభించాడో అక్కడికే మళ్ళీ చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిర్మూలం అయిపోయినాయి చాలా బిజినెస్లు, చాలా ఫ్యాక్టరీలు, చాలా వ్యాపారాలు. చాలామంది ఖాళీ చేసుకొని నిర్మూలం అయిపోయారు. ఏమైపోయారు చెప్పాలి? నిర్మూలం అయిపోయారు. చాలామంది వాళ్ళ పరిస్థితులు, వారి కుటుంబాలు నిర్మూలం అయిపోయినాయి. ఐగుప్తు నాగరికతకు పునాదులు వేసింది, నిర్మూలం అయిపోయింది. పేరుకే ఐగుప్తు ఉంది, రాజ్యం లేదు. బబులోను శక్తివంతమైన రాజ్యాలకు ఒక పునాది వేసింది,
ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని పరిపాలించిన బాబిలోన్ ఎంపైర్, దట్ ఈజ్ నో. ఇప్పుడు లేదు, అది పేరుంది. ఏముంది? రాజ్యం లేదు, రాజ్యం లేదు. దర్ ఇస్ నో కింగ్డమ్. రాజ్యం లేదు, పేరుంది. అక్కడ శిథిలాలు ఉన్నాయి, అక్కడ శిథిలాలు ఉన్నాయి. అవన్నీ ఏమైపోయినాయి? చెప్పాలి సబ్జెక్ట్. నిర్మూలం అయిపోయింది. కొలాప్స్, నిర్మూలం అయిపోయాయి, సర్వనాశనం అయిపోయినాయి. ఏంటది అచ్చతెలుగులు? ఇంకా సర్వనాశనం. ఏంటో చెప్పండి. సర్వనాశనం అయిపోయినాయి. రోమ్ బలమైన రాజ్యాలకు అదొక గుర్తు. ఇప్పుడు లేదు. రోమ్ పట్టణం ఉంది, రోమ్ రాజ్యం లేదు, రాజులు లేరు, రాజ్యాలు లేవు, గొప్ప గొప్ప మహానుభావులు లేరు, పేరెన్నిక కలిగిన వాళ్ళు లేరు. గత సంవత్సరంలో నిర్మూలం అయిపోయారు. ఆయుష్ తీరే మనకు తెలియదు, అర్ధాయుష్తోనా మనకు తెలియదు, దేవుని ఉగ్రత దిగి వచ్చా మనకు తెలీదు. నిర్మూలం అయిపోయారు, లేరు. చాలామంది మాతో పాటు, నేను అనకూడదు ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడి, కానీ నేను చెప్తున్నా, అనట్లేదు, చెప్తున్నా. మాతో పాటు 33 మంది సేవకు వచ్చాం మేమందరం కలిసి. ఎంతమంది? చెప్పాలి. ఆషామాషిగా అది మహిమ కలిగిన పరిచర్య అంటే 33 మంది వచ్చాం. 18వ బ్యాచ్లో 2011లో 33 మంది సేవకులం. ఇప్పుడు 5 మంది ఉన్నాం. ఎంతమంది? 5 మంది ఉన్నాం. అసలు ఆ 33 మందిలో కొంతమంది పేర్లు గుర్తులేవు, కొంతమంది ఎక్కడున్నారో తెలియదు, కొంతమంది ఎలా ఉన్నారో తెలియదు. అస్సలు ఎవరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, సేవ చేస్తున్నారు, గత 12-13 సంవత్సరాలుగా ఏమైపోయారు? నేను అనను నా నోటితో, నా తోటి సేవకుల్ని లేదా నా తోటి స్నేహితుల్ని, కానీ ఆయన నన్ను నిర్మూలము కాకుండా నిలబెట్టిన దేవుడు ఆయన. ఒటోగేటిగా ప్రభు, ఆయన నన్ను నిలబెట్టాడు. నిర్మూలమైన వారిలో ఉంచలేదు ఆయన నన్ను. స్తోత్రం చెప్పండి. 5 మంది ఉన్నాం. చూడండి, అసలు చాలామంది మందిరాల్లోనికి అడుగు పెడతారు, ఏదో రకరకాల ఆలోచనలతో నిలబడలేరు ఉపదేశాల్లో. చాలామంది యేసు ప్రభువును వెంబడించే శిష్యులు కూడా చాలామంది ఉన్నారు. ఎంతమంది? యేసు ప్రభు శిష్యుల గురించి రాయబడిన మాట అనేకులు. ఎంతమంది? చెప్పాలి. అనేకులు. కానీ ఒకరోజు వచ్చేసరికి ఆ సంఖ్య 12గా అయిపోయింది. ఎట్లా అయిపోయింది? 12గా అయిపోయింది. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని అంటే, ఎక్కడికి వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళనయ్యా. నిర్మూలం అయిపోయిన పరిస్థితులు. యేసుప్రభు సువార్త చెప్పిన ఆ ధనవంతుడైన యవన అధికారి ఎక్కడికి వెళ్ళాడు? ఇస్కరియోతు యూదా పరిస్థితి ఏంటి? నిర్మూలమైన పరిస్థితుల్లో చాలా జీవితాలు. ఒకవేళ గతంలో ఎవరన్నా చూశాడా లేదా మనకు తెలియదు, కానీ యోబు భక్తుడు, ఆయనకు కూడా అదే భయం. ఏం భయం? నిర్మూలం అయిపోతానేమో. చెప్పండి. నిర్మూలం అయిపోతానేమో. పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులు పోయినాయి, ఇంక మిగిలింది ఎవరు? నేను, మా ఆవిడ. నిర్మూలం అయిపోతానేమో. దేవుణ్ణి దూషించలేదు అని 1వ అధ్యాయంలో ఉంటుంది, కానీ పాపం 2వ అధ్యాయం నుంచి చూస్తే తనను తానే దూషించుకుంటున్నాడు. ఏంటది? తనను తానే దూషించుకున్నాడు, తనను తానే నిందించుకున్నాడు. ఏ నక్షత్రంలో పుట్టానో దరిద్రం, ఆ నక్షత్రం అసలు ఆకాశంలో కనబడకుండా గాక. ఏ తారీఖు పుట్టానో క్యాలెండర్లో ఆ తారీఖు కనబడకుండా గాక. ఎందుకన్నా బతికిట్ అయిపోయింది, ఏదో నా జీవితం, ఏదో నా కుటుంబం అయిపోయింది, ఏదో నా దరిద్రం, ఏదో నా తలరాత, ఏదో నా శాపం. పానీలే సార్, పానీలేయా, ఏదో ఉదాహరణకు వచ్చారు, 4 మాటలు చెప్పి వెళ్ళిపోండి, తెలుసులే. కానీ ఏం చేశాము సార్? మేము ఒకరు ద్రోహం చేసామా? ఒకరికి అన్యాయం చేసామా? ఒకరిని తొక్కేసామా? ఒకరి దగ్గర అన్యాయంగా ఏమైనా తీసుకున్నామా? ఏం చేసాం సార్ మేము? బాధ, వేదన, గుండె నిండా వేదన. తప్పులేదు, ఎందుకంటే ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ప్రపంచ చరిత్రలో ఇంకెవరు ఎదుర్కోలే. అంత గొప్ప బాధాకరమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు. ఫ్రెండ్స్ వచ్చారు. ఆ స్నేహితుల్లో మొట్టమొదటి స్నేహితుడైన ఎలీఫస్ మాట్లాడడం ప్రారంభించాడు. ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు, ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు, ఇదేనా మన చిన్ననాటి బంధం? నిక్కర్లు వేసుకున్న వయసు నుంచి చూస్తున్నాను నేను, నీ గురించి నాకు తెలియదా? నీ చేతులు పేదవాళ్ళకు అన్నం పెట్టాయి,
నీ చేతులు బలహీనలను బలపరిచాయి. నీ చేతులు బలహీన పాదములు కలిగిన వారిని ఆదరించాయి. నీవు పెట్టిన తిండి తినని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నీవు ఇచ్చిన బట్ట కట్టని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావయ్యా? యథార్థవంతులు నిర్మూలమవటం నువ్వు ఎప్పుడైనా విన్నావా? 4వ అధ్యాయం 7 గట్టిగా యథార్థవంతులు ఎప్పుడైనా నిర్మూలమవటం మీరు చూసారా? నా వైపు చూడండి. డబ్బున్నోళ్ళు నిర్మూలం అవ్వచ్చు, బలమున్నోళ్ళు, రాజకీయ బలమున్నోళ్ళు నిర్మూలం అవ్వచ్చు. నిర్మూలమైపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. మనకు చాలా విషయాలు తెలుసు రాజకీయాల గురించి. ధనవంతులు నిర్మూలం అవ్వచ్చు, భిక్షార్స్ నిర్మూలం అవ్వచ్చు. లక్షాధికారి రోజు రోజుకి దిగజారి భిక్షాధికారి అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నిర్మూలం అవుతారు. బలహీనులు, భక్తిహీనులు, శక్తిహీనులు, అపవిత్రులు, లోకులు, లోకస్తులు, దేవునికి దూరస్తులు ఎదిగినంటే ఎదిగి నిర్మూలం అవుతారు. కానీ యథార్థవంతులు ఆయన నిర్మూలము కానివ్వడు. స్తోత్రం చెప్పు. యథార్థవంతులు నీతిని విత్తి బలమైన పంట కోస్తారు, బలమైన పంటను కోస్తారు. యథార్థవంతులు నిర్మూలమవటం నువ్వు ఎప్పుడు చూసావా? అనకనే అంటాడు, నువ్వు యథార్థపరుడు కదయ్యా, ఆయన నిన్ను నిర్మూలము కానివ్వడు. స్తోత్రం కలుగునగాక. ఎస్తేరు 3:13లో దేవుని ప్రజలందరినీ నిర్మూలన చేయాలి అని ఒక ఆయన చీటీ వేసి మరి, ఏమేసి చెప్పాలి, చీటీ వేసి మరి డేట్ రాసి పెట్టాడు, ముహూర్తం పెట్టాడు. డిసెంబరు 13వ తారీఖు. ఎప్పుడో చెప్పండి? డిసెంబరు 13వ తారీఖు. మన భాషలో వాళ్ళకి అది డిసెంబర్ కాదు, 12వ నెల 13వ తారీఖు అని ఉంటుంది. కానీ మనకు డిసెంబర్ కాదు అది. సరే, డిసెంబర్ 13వ తారీఖు చెప్పాలి, దేవుని ప్రజల్ని నిర్మూలన చేయాలని ముహూర్తం పెట్టారు కొంతమంది. ఏం పెట్టారు? కొత్త సంవత్సరంలోనికి వీళ్ళు ఎలా హ్యాపీగా అడుగు పెడతారో నేను చూస్తా. భలే, నేను గతంలో చెప్పిన వర్తమానాల్లో బహుశా వాగ్దానం అనుకుంటా, దాటనీయరట. ఏంటది చెప్పండి? భలే ఉంటుంది అది. ఎదోమీలట ఇజ్రాయేలుని దాటనీయలేదట. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? సంవత్సరం చివరిలో ఎందుకులే గొడవలు, తర్వాత చూసుకుందాం అని మౌనంగా వీళ్ళ దారిని వీళ్ళు ఇజ్రాయేలీలు వెళ్ళారు. కొత్త సంవత్సరంలోనికి ఆశీర్వాదకరంగా ఎలా అడుగు పెడతారని ఎంతమంది ఎన్ని శాతబడులు చేస్తుంటారో, ఆ ఎదుగుదల ఓర్చలేక ఎంతమంది ఏడ్చుంటారో. కొంతమందికి టీ కొడిపోదు కడుపులోకి. కొంతమంది వచ్చిన దారినే పోతుంటారు, చూస్తారు వైభవం ఎట్టా చూస్తూ ఉంటారు. వైభవం ఏంది ఆశీర్వాదం. చెప్పే కదా, వాళ్ళ ప్లేట్లో ఎన్ని ముక్కలు పడ్డాయని చూడరు. పక్కన ఉన్న ప్లేట్లో ఒక ముక్క ఎక్కువ పడిందంటే ఎందుకు 1 గ్రాము 10 గ్రాములు ఎక్కువ పోయినాయి, అదే దిగులు. పాపం రాత్రి నిద్ర పట్టదు, తిన్న దొరకదు. ఎంతయ్యా అరటిపళ్ళు అని అడిగాడట. నా వైపు చూడండి. 50 రూపాయలు సార్ అన్నాడట. 50 అంటే 10 తగ్గిద్ది. 40కి ఇస్తావా? సరే తీసుకెళ్ళండి సార్. ఇక తీసుకున్నాడు, ఇటు పట్టుకున్నాడు. 30 అడిగితే బాగుండు, 30 అడిగితే బాగుండు. పోయాడు, ఇంకా ఆడ పెట్టాడు, తినలేదు, పడుకున్నాడు, గాలిలో చూస్తున్నాడు. 30 అడిగితే బాగుండు. రాత్రి నిద్ర పట్ల 30 అడిగితే బాగుండు. ఏంటి అని బాధ? ఇంకొక 10 డిస్కౌంట్ అడిగితే, అరే 10 డిస్కౌంట్ ఇచ్చాడు, పోతే పోయింది. ఇంకొక 10 అడిగితే సొంతం గట్టిగా చెప్పండి. కొత్త సంవత్సరంలోనికి వైభవంతో మనం ప్రవేశించకుండా ఉండటానికి, తొక్కటానికి, అనగదొక్కటానికి, ఏమండి వెనక్కి నెట్టేయడానికి ఎన్ని ప్రయత్నాలు పిచ్చినాయాలు. ఎన్ని ప్రయత్నాలు పాపం. బంతిని ఎంతను తొక్కుతామండి, ఎంత నేలకు కొడతామండి, అది నేల కొట్టే కొద్దీ ఎగురుతుంది పైకి, గోడకు కొట్టే కొద్దీ నీకే తగులుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. 3:13లో యూదులు ఎవరు?
యూదులను నిర్మూలన చేయాలి అని చీటీ వేసి మరి డేట్ నిర్ణయించారు. 8-11కు వచ్చేసరికి ఎవరెవరైతే యూదుల్ని నిర్మూలన చేయాలని రెడీగా ఉన్నారో దేవుడు వాళ్ళ మీదకే దాన్ని తిప్పి వాళ్ళందరినీ నిర్మూలన చేశాడు. యూదులను విజయ పతాకం ఎగరవేశాడు. ఉద్యమం ఉండండి, కొట్టండి, ఉద్యమం ఉండాలి. నిన్ను నిర్మూలన చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ నీ కళ్ళ ముందే అడుగంటి పోదురుగాక. నా దేవుడు వారి కళ్ళ ముందే నిన్ను లేవనెత్తునుగాక, ఘనపరచునుగాక, హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక, నిర్మూలము కాకుండా కాపాడునుగాక. చేస్తాడు వాత్సల్యపూర్ణుడు. అదే మనకి 9:24 నుండి 26 వరకు ఉంటుంది. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందంటే, హామాను అనే ఒక పెద్ద ఆయన, ఒక అధికారి, ఒక మతోన్మాది ఇజ్రాయేలీలకి డేట్ నిర్ణయించి నిర్మూలన చేయాలనుకున్నాడు. కానీ మన దేవుడు దాన్ని అతని ఇంటి మీదకే, అతని జాతి మీదకే, అతని మీదకే, వాళ్ళ మీదకే తిప్పికొట్టాడు. స్తోత్రం చెప్పండి, ఇటుగా చెప్పండి. కొంతమంది దయ్యాలు వదులుతుంటారు, చేతపడి చేసి. ఏ వదులుతుంటారు? ఇళ్ళ మీదకి దయ్యాలు వదులుతూ ఉంటారు. అట్లా 1-2 నెలలు అయిపోయిన తర్వాత ఎవరైతే 10,000 కట్టి దయ్యాలని స్పెషల్గా ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర వదిలిపెట్టారో వాళ్ళ ఇంట్లో కనపడుతుంటాయి ఆ దయ్యాలు. వాళ్ళ మందిరానికి వచ్చి, అయ్యా ఈ అమ్మాయి ఇటు ప్రవర్తిస్తుంది, ఈయన అటు ప్రవర్తిస్తున్నాడు, రాత్రిపూట నడుస్తూ ఉన్నాడు, వీధిలో తిరుగుతున్నాడు, కేకలేస్తున్నాడు, ప్రార్థన చేయను అంటే చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఏం మౌనం అంటది. మన దగ్గరికి వస్తే పోవాల్సిందే, తప్పదిగా. స్తోత్రం చెప్పండి. దాన్ని పోగొడితే ఏమైందిరో బాబు అని అడిగితే ఇంక ఒప్పుకుంటారు. పాపం, అయ్యా ఇట్లా చేసామయ్యా, మేము చేసిందే మా మీదకి వచ్చేసింది, మా నెత్తి మీదకి వచ్చింది నాయన. మేమేమైతే ఇతరుల నెత్తి మీద పోయాలని అనుకున్నాం నిప్పులు మా నెత్తి మీదకి వచ్చాయి నాయన. ఆయన తిప్పి కొడుదురుగాక, ఆయన శత్రువులను నిర్మూలన చేయుదురుగాక. మాట్లాడుతున్నా. ఇది ఇంతటిది అయిపోతుంది. వచ్చే వారం దైవ చిత్తం ఉంటే, ప్రసంగం అయిపోలా, వచ్చే వారం కూడా చెప్తున్నా, వచ్చే వారం దైవ చిత్తం ఉంటే ఆ కృప కానీ నిత్యమైన కృప, వీటి విషయాలు వచ్చే 2 వారాల్లో ఇవన్నీ కొన్ని చెప్తాను. లక్షణాలు, మనలో ఉండాల్సిన లక్షణాలు కూడా ఈ మాసంలో 1-2 వారాలు పంచుకుంటాను. మొత్తానికి మాసమంతా వాగ్దానం మీదే ప్రభు మనల్ని దర్శించుదురుగాక. ఒకటి ఈ వారం, వచ్చే వారం ఏంటది ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ చెప్తాను. అటు వచ్చే 3వ వారం కానీ చివరి వారం కానీ మనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి చెప్పాలి. మనలో ఈ వాగ్దానం నెరవేరాలంటే మనలో ఉండాల్సిన లక్షణాలు, దైవ చిత్తం ఉంటే దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి చెప్తాను. 3వ విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. నోట్ చేసుకున్నారు. ఎస్తేరు 3:13, 8:11, 9వ అధ్యాయం 24 నుండి 26 వరకు, యోబు 4:7, ఇవన్నీ నోట్ చేసుకోండి. కొన్ని సాక్ష్యరూపకమైన విషయాలు మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. నేను టైం ఏం అవ్వలేదు, 20 నిమిషాలైంది నేను స్టార్ట్ చేసి, అంతే. అరుణోదయ దర్శనం ఇస్తాడు. రెండు చెప్పండి, చెప్పాలి. పాయింట్ ఏమిస్తాడు? అరుణోదయ దర్శనం ఇస్తాడు. వాత్సల్యత కలిగిన దేవుడు. లూకా సువర్తమానం 1వ అధ్యాయం 76 నుండి 79 వరకు కలిసి ఉంటుంది. ఆ 79లో చివరి మాట, ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు, పక్క పేజీలో పైన ఉంటుంది, ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి దేవుడు మనకు అరుణోదయ దర్శనమిచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మిమ్మల్ని దర్శించునుగాక. ఏం చేస్తాడు దర్శించి? కొంతమంది కొన్ని దర్శనాలు ఉంటాయి. దర్శనాలు వరం ఉంటుంది. నేను వద్దనుకున్నా,
నేను కొన్ని సమస్యలు వస్తున్నాయని వద్దనుకున్నాను. నాకు పర్సనల్గా అయితే చాలా సేవకు వచ్చిన క్రొత్తలో ఒక చెప్పాలి అని అంటే, నేను బర్త్డే అన్నది నేను చేసుకోవడానికి ఇష్టపడను. పుట్టినరోజు చేసుకోవడం తప్ప నాకు తెలియదు. పుట్టినరోజు చేసుకోవడం తప్ప సేవకులు నాకు తెలియదు దాని గురించి నేను మాట్లాడను. నేను చేసుకోనని చెప్తున్నా అంతే. ఫ్యూచర్లో చేసుకోరా అది కూడా నాకు తెలియదు. జూలై 17 దేవుండి విషయం వస్తుంది అంతే. మనం ఏం చేసుకోం. స్తోత్రం చెప్పండి. పెద్ద ఆర్భాటాలు చేసుకునే ఇష్టం ఉండదు మనకి. ఇప్పుడే ఎప్పుడు చెప్పలే. సరే, సేవకు వచ్చిన కొత్త జూన్ నెల అది. నేను ప్రభుతో చెప్పుకోవడం బాగా ఇష్టం. ప్రభా మాట్లాడుకుంటుంటాను తెక్కలోలాగా. ఏంటి సంవత్సరం మరి పుట్టినరోజు వస్తూ ఉంది, మరి నీకు తప్ప ఎవరికి తెలియదు కదా, మరి ఎట్లా పరిస్థితి అని అంటే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రభు సన్నిధిలో. జూన్ ప్రార్థన చేసుకుంటూ జూన్ చివరి వారంలో ప్రార్థన చేసుకుంటుంటే ఒక దర్శనం. అట్లా భూమి మీద నుంచి ర్యాకెట్స్ తపాసులు అట్లా ఆకాశంలో పేలుతూ అట్లా పేలుతూ హ్యాపీ బర్త్డే టు యూ ప్రసన్న అని పడింది. స్తోత్రం చెప్పండి. అట్లా ఆకాశంలో తెల్లవారుజామున స్తోత్రపై అంటే ఆయనకి కల వచ్చింది, దర్శనం వచ్చింది. గుర్తుపెట్టుకున్నా, రాసుకున్నా, ప్రార్థన చేసుకున్నా. ఓకే, ఈ సంవత్సరం మీరు చేయబోతున్నారు, చిన్న సాక్ష్యమే, ఈ సంవత్సరం మీరు చేయబోతున్నారు ఓకే అని చెప్పి ప్రిపేర్ అవుతూ ఆ సమయం వచ్చింది. ఆ సమయం వచ్చేసరికి ఏం లేదు, ఫస్ట్ ఇయర్ ఏం లేదు. మరి ఆ పెద్ద మనిషికి ఏమైందో తెలియదు, మనకు తెలియదు. కానీ పెద్దక్క బిర్యానీ, చేపలు, మటను, పెరుగు చట్నీ, స్వీటు ఇవన్నీ చేసింది. చేసి మధ్యాహ్నం క్యారీ టయానికి ఇంక నేను వాళ్ళకి కూడా చెప్పలే. తలస్నానం చేసుకొని ఇంకా పుట్టినరోజు కదా కొంచెంసేపు ప్రార్థన చేసుకుందామని బలిపీఠం దగ్గర భోజనం టయానికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళు క్యారియర్ ఇస్తే అన్నకు తీసుకెళ్ళిద్దాము అని. ఆమె బయటకు వచ్చి అవన్నీ కూడా క్యారీలు సర్ది, నాన్న ఇట్లా చేశాను, నాన్న ఇట్లా బిర్యానీ చేశాను, ఇట్లా చేశాను, అట్లా చేసి స్వీట్ చేశాను, ఇవన్నీ కూడా అన్న తినాలని చెప్పు నాన్న, తర్వాత అన్నకు పెట్టాక నువ్వు కూడా రా, మనం కలిసి తిందాము అంది. పెద్దక్క ఆ రిలేషన్ ఇప్పుడు లేదు, మా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మంచి దర్శనం కలిగిన సేవకురాలు ఆమె. చిన్న వయసులోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అద్భుతమైన సేవకురాలు, మంచి ప్రార్థనా పరులు, ఉపవాసాలు ఉండి కన్నీరు గార్చి భలే ప్రార్థన చేస్తారు. ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు ఆమె. నిరీక్షణ ఆ తల్లిగా ఆ మహాతల్లి పేరు నిరీక్షణ. సరే మనం తిందాం నాన్న, నువ్వు అన్నకి వడ్డిచ్చేసి అంత తీసుకొచ్చేసి మనం తిందాం. అప్పుడు ఆమెను అడిగాను, అక్క ఏంటక్క ఇప్పుడు లేదు, ఏమైనా మీ పుట్టినరోజు అక్క అని అడిగా నేను. మీ పుట్టినరోజు అక్క ఏంటక్క, మరి చిన్నక్క పుట్టినరోజా మీ పుట్టినరోజా అని అడిగితే, ఏం లేదు నాన్న, రీజన్ ఏం లేదు, ఎందుకో ప్రేరణ వచ్చింది. ఏమొచ్చింది? ఎందుకో ప్రేరణ వచ్చింది. మరి ప్రార్థనా పుర్రాలు ఆమె, మహాదర్శనం కలిగిన సేవకురాలు ఆమె. ఆమెకు ప్రేరణ రాకపోతే ఎట్లా? మనకు రాకపోతే ఏమండి మామూలుగా ఉంటుంది. కానీ ఆమెకు ప్రేరణ రాకపోతే మహా భక్తురాలు ఆ తల్లి. ఆ తల్లి కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకోవచ్చు, భలే ప్రార్థన చేసుకుంటుంది. దర్శనం చూసేదాకా ఆ మనిషి ప్రార్థన లేదు, అంత గొప్ప దర్శనం కలిగిన సేవకురా ఆ తల్లి. ఎందుకో పొద్దున్న ప్రార్థన చేసుకుంటుంటే ప్రేరణ వచ్చింది నాన్న, నాకు తెలీదు, ఊరికే చేశాను అంటే పైకి వెళ్ళి ఇంకా అన్నకు వడ్డిచ్చేసి చక్కగా ఏంట్రా అన్నాడు అన్న. ఏమన్నా నాకు కూడా తెలియదు, అక్కడికి ఏదో ప్రేరణ వచ్చిందంట. ఓకే తినాలేరా, రోజు తిన్నదేని బోరు కొడుతుంది, స్పెషల్గా తినాలేరా మనం అని చెప్పి అన్నీ తినేసాడు ఆ మంచి బాబు. అన్నీ తినేసేసి నువ్వు కూడా తినిపో, చక్కగా తినిపో అని 20 రూపాయలు ఇచ్చి డ్రింక్ కూడా తెచ్చుకోపో అన్నాడు ఆయన. కిందకి పోయి చక్కగా ఇంకా అక్క వాళ్ళంతా ఉండి పక్కనే చిన్న 19 ఏళ్ళ వయసు ఆ తల్లిది, పెద్ద వయసు అంటే నాకంటే పెద్దది వయసులో ఉండి చక్కగా అందరం కూర్చొని చిన్నపిల్లలు, ఆడపిల్లలు, చిన్న పిల్లలు, మన అన్నయ్య ఇట్లా ఇంత చిన్న వయసు చేసి ఇట్లా చిన్న వయసు పిల్లలు 2-3 ఉండి అందరూ కలిసి చక్కగా భోజనం చేసుకొని, భోజనం అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ వాత్సల్యత ఎంత అసలు దేవుని వాత్సల్యత ఎంత గొప్పదో చూడండి. ఎవరు
700 కోట్ల మంది జనాభాలో దేవుడు శ్రద్ధ పుచ్చుకొని దేవుడు అట్లా దృష్టి పెట్టి మన పుట్టినరోజులు చేయటం ఏంది? ఆ నెక్స్ట్ ఇయర్కి పాస్టర్ గారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అన్న నన్ను పిలిచి, రేయ్ పోయి బట్టలు తెచ్చుకోపోరు అన్నాడు. ఓ 1000 రూపాయలు చేతిలో పెట్టి, పోయి ఏదన్నా టీషర్ట్లకి తెచ్చుకోపోరు, బట్టలు తెచ్చుకోపోరు. అన్న ఏంటన్నా, ఏం లేదు తెచ్చుకోపో. ఆ రోజు అట్లా గడిచిపోయింది. ఒకరోజు నా తలరాత బాగలేక అక్కడ ఉన్న కుర్రోడికి ఒకటి చెప్పా. ఆ రోజు జరగలే పుట్టినరోజు. అట్లుంటుంది. స్తోత్రం చెప్పండి, చేతులు చెప్పండి. దీనికి అర్థం ఏంటంటే మనకు ఒక దర్శనం ఉంటుంది. స్తోత్రం చెప్పు. ఆయన మనల్ని ఆయా సందర్భాలలో దర్శించిన దేవుడు. బిక్కుమంటూ వృద్ధాప్యం 130 సంవత్సరాల వయసులో బిక్కుమంటూ వాగ్దాన దేశంలో ఉండాలా, యోసేపు దగ్గరికి వెళ్ళాలా. వాగ్దాన దేశంలో వాగ్దాన భూమిలో ఉండాలా, యోసేపు దగ్గరికి వెళ్ళాలా. మా తాత సమాధి ఇక్కడే ఉంది, మా నాన్న సమాధి ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను 130 సంవత్సరాల వయసులో ఉన్నాను. రేపో మాపో కాడికి కాలు చాపుతాను. నా పితరుల సమాధుల దగ్గర నేను చేర్చబడాలి కదా. అబ్రహాము శారమ్మల సమాధులు అక్కడే ఉన్నాయి. ఇస్సాకు రెబెక్కమ్మల సమాధులు అక్కడే ఉన్నాయి. లేయా సమాధి కూడా అక్కడే ఉంది. ఇప్పుడు నా పరిస్థితి లేయా పక్కన ఉండాలి కదా. నేను సుదూరంగా ఐగుప్తుకు వెళితే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను చీకటిలోకి వెళ్తున్నానా? ఇప్పుడు నేను లోకంలోనికి వెళ్తున్నానా? ఇప్పుడు నేను దిగజారిపోయే పరిస్థితులను వెళుతున్నానా? ఇప్పుడు నాకు నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? ఆయన నాతో ఉంటాడా, చేయి విడిచిపెడతాడా? ఆయన నాలో నుండి వెళ్ళిపోతాడా, నాలో నుండి బలపరుస్తాడా? ఎన్నో మెనీ మోర్ 12 నెలలు ఎలాగోలాగా గడిచాయి. రానున్న సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఎన్నో ప్రశ్నలు. నా పరిస్థితి ఏంటని ఎన్నో ప్రశ్నలు. బెయేర్షెబాకు వెళ్ళి బలిపీఠం కట్టి బలులు అర్పించి ప్రార్థన చేసి ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుంటే పరలోకమందున్న దేవుడు ఎల్ షద్దాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు దర్శనముల యందు యాకోబుకు కనబడే గట్టిగా దర్శనముల యందు యాకోబుకు కనబడి, యాకోబు ఫియర్ నాట్, ఐగుప్తుకు వెళ్ళటానికి భయపడొద్దు. యోసేపు నీ కన్నుల మీద తన చేతులు పెడతాడు. నువ్వు మరలా ఇజ్రాయేల్ దేశానికి వస్తావు. పితరుల సమాధుల్లోనే నీ సమాధి పెట్టబడుతుంది. నీ పితరులతోనే నేను నిన్ను చేరుస్తాను. ఐగుప్తులో కూడా నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎందుకంటే నీతో కూడా నేను ఐగుప్తుకు వస్తాను. నీతో కూడా నీ 2025లో ప్రవేశించాడు. నీతో రాబోతున్నాడు. నీ ఉద్యోగములతో రాబోతున్నాడు. నీ వ్యాపారములతో రాబోతున్నాడు. నీ చేతి పనులతో రాబోతున్నాడు. నీ పొలములలో అడుగు పెట్టబోతున్నాడు. నీ వ్యాపారములు అడుగు పెట్టబోతున్నాడు. నీ చదువుల్లో అడుగు పెట్టబోతున్నాడు. నీ భక్తిలో అడుగు పెట్టబోతున్నాడు. నీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడు. 2025లో నీతో కూడా బయలుదేరిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.